స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు తన యొక్క వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రెండవ అపోస్తుడైన పౌలు తిమోతికి రాసించినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 4 వాక్యాలు చదువుకుందాం. அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு எழுதின 2ஆம் நிருபம் 3ஆம் அதிகாரம் முதல் 4 వచనங்களை వాసిపోం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ ఉండాగటం. ఈ యొక్క వాక్యమును ఈ దినాలలో మన మూల వాక్యముగా తీసుకొని అనేక దినముల నుండి అంత్య దినములలో జరగబోయే అపాయకరమైన సంభవములను గురించి మనము నేర్చుకుంటున్నాము. இந்த வசனத்தை நாம் ஆதார வசனமாக கொண்டு கடந்த சில வாரங்களாக சபையிலே கடைசி காலத்திலே கொடிய காலங்கள் வரும் என்று அறியும்படியாக நாம் இந்த వసనத்தை ధ్యానించి வருகிறோம். ఈ అపాయకరమైనటువంటి సంభవములు వాటిని గురించి ఒక్కొక్క అనుభవమును ఒక్కొక్క వారం మనం నేర్చుకుంటున్నాము. இந்த கொடிய காலங்களில் நடக்கிற சம்பவங்களை குறித்து நாம் ஒவ்வொரு வாரமும் ஒவ்வொரு காரியத்தை குறித்து நாம் கேட்டு வருகிறோம். మనుషులు స్వార్థ ప్రియులు ఆ కార్యమును గురించి మనం విని ఉన్నాము. మనుషர்கள் தற்பரியர்கள் என்கிற காரியத்தை குறித்து நாம் கேட்டோம். తదుపరి ధనాపేక్ష ప్రియులు వారిని గురించి కూడా విన్నాము. அதற்கு பின்னதாக பணப்பிரியர் என்கிற காரியத்தை குறித்து கேட்டோம். ఆ తదుపరి బింకములాడువారు వారిని గురించి కూడా మనం విని ఉన్నాము. அதற்கு பின்னதாக வீம்புக்காரர் இவர்களை குறித்தும் நாம் கேட்டோம். ఆ తదుపరి అహంకారులు వీరిని గురించి కూడా విని ఉన్నాము. அதற்கு பின்னதாக அகந்தை உள்ளவர்களை குறித்தும் நாம் கேட்டோம். ఆ తదుపరి దూషకులు వారిని గురించి కూడా విన్నాము. அதற்கு பின்னதாக దూషిக்கிறவர்களை குறித்தும் நாம் ఆ கேட்டோம். తదుపరి తల్లిదండ్రులకు అవిధేయులు అనే గ్రూపును గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக தாய் தகப்பன்மாருக்கு கீழ்ப்படியாதவர்கள் என்கிற ఆ கூட்டத்தார். తదుపరి కృతజ్ఞత లేని వారు వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக நன்றி அறிவில்லாதவர்களை குறித்து நாம் கேட்டோம். ఆ తదుపరి అపవిత్రులు అనే వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக அசுத்தமானவர்களை குறித்து நாம் கேட்டோம். ఆ తదుపరి అనురాగ రహితులను గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக சுவாப அன்பில்லாதவர்களை குறித்து ఆ கேட்டோம். తదుపరి అతి ద్వేషులను గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக இணங்காதவர்களை குறித்து கேட்டோம். ఆ తదుపరి అపవాదకులు అనే వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக அவதூறு செய்கிறவர்களை குறித்து கேட்டோம். ఆ తదుపరి అజితేంద్రియుల గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக இச்சையடக்கம் இல்லாதவர்களை ఆ குறித்து கேட்டோம். తదుపరి క్రూరుల గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக கொடுமையுள்ளவர்களை குறித்து கேட்டோம். ఆ తదుపరి సజ్జన ద్వేషులను గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக நல்லோரை பயக்கிறவர்களை குறித்து கேட்டோம். ఆ తదుపరి ద్రోహులను గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக துரோகிகளை குறித்து கேட்டோம். ఆ తదుపరి మూర్ఖులను గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக துணிகரமுள்ளவர்களை குறித்து கேட்டோம். ఆ తదుపరి గర్వాంధులు అనే గ్రూపుని గురించి గత వారములో మనం విని ఉన్నాము. அதற்கு பின்னதாக இருமாப்புள்ளவர்களை குறித்து கடந்த வாரத்திலே நாம் கேட்டோம். ఈ రోజు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు అని రాయబడి ఉన్నది. இன்று தேவ பிரியராயிராமல் சுகபோக பிரியராய் இருக்கிறார்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి ఈ యొక్క అంశం ఏమిటంటే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. இன்றைக்கு தேவன் நம்மோடு இடைபெற வேண்டிய காரியம் என்னவென்றால் தேவ பிரியராயிராமல் சுகபோக பிரியராக இருக்கிறவர்களை குறித்து அவருக்கு சொல்ல வேண்டும். దీనిని ఆంగ్ల బైబిల్లో మనం చదువుకున్నట్లయితే இதை குறித்து ஆங்கில வேதாகமத்திலே நாம் வாசிப்போம் என்றால் మైకులో చదవండి. Lovers of pleasures more than lovers of God. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். లవర్స్ ఆఫ్ Pleasures. ప్లెషర్ అని రాయబడి ఉన్నది. Lovers of pleasure என்று எழுதப்பட்டிருக்கிறது. ఇది ఈ పేరు మీలో కొంతమంది విన్నారో లేదో నాకు తెలియదు. இந்த பெயரை நீங்கள் இதற்கு முன்னதாக கேட்டீர்களோ இல்லையோ எனக்கு தெரியாது. ఈ పేరు విన్నవారు ఎవరైనా ఉన్నారా? இந்த பெயரை முன்னதாக கேட்டவர்கள் இருக்கிறார்களா? ప్లెషర్స్. Pleasure.
మోటార్ షోరూమ్ లో టీవీఎస్ ప్లెషర్ అని ఒక షోరూమ్ బండి వచ్చింది. அவ்விதமாக டிவிஎஸ் வண்டிகளிலே பிளஷர் ஒரு வண்டி வந்திருக்கிறது. ఆ బండి ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. அந்த வண்டி யாரிடத்தில் இருக்கிறது? கரங்களை உயர்த்துங்கள். பிளஷர். నా దగ్గరకు చాలా బళ్ళు వచ్చినాయి. ఆ ప్లెషర్ బండికి నేను ప్రార్థన చేశాను. என்னிடத்திலே நிறைய பிளஷர் வண்டிகள் வந்தது, ஜெபிப்பதற்காக நான் ஜெபித்தேன். చేతులు ఎత్తండి. யாரிடம் பிளஷர் வண்டி இருக்கிறது? கரங்களை உயர்த்துங்கள். ఎవరు లేరా? ఎవరా? జాస్మిన్. ఇంకా ఇంకెవరున్నారు? సిస్టర్ సైడ్ ఎవరు? ఆ తల్లి గారు, కాంతమ్మ తల్లి. ఇంకెవరున్నారండి సిస్టర్ సైడ్? పిఎం పాలెం వాళ్ళకి ఒక బండి ఉంది. ఫిలిప్ గారు బండి కూడా అదే. ఫిలిప్ గారు ఎక్కడ? ఫిలిప్ బ్రదర్ బండి కూడా ప్లెషర్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. అప్పుడు ఈ యొక్క టీవీఎస్ ప్లెషర్ అనే ఈ యొక్క ఆ మోటార్ వెహికల్ ఇది బైబిల్లో నుండి వచ్చింది. இந்த பிளஷர் என்பது இது வேதாகமத்திலிருந்து வந்தது. దీనిని గురించి, ఇదే వెహికల్ గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనములో కూడా ఈ పదం ప్లెషర్ అని రాయబడి ఉన్నది. இங்கே ஏசாயா 53ஆம் அதிகாரத்தில் இந்த பிளஷர் என்று எழுதப்பட்டிருக்கிறது. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతనికి వ్యాధి అని తెలుగులో ఉన్నది. అది కరెక్ట్. వ్యాధి కాదు, దుఃఖము, సారో. கர்த்தரோ அவரை நொறுக்க சித்தமாகி பாடுகளுக்கு உட்படுத்தினார். దేవుడు అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయనకి దుఃఖము కలుగజేసనని తెలుగులో ఉన్నది. దుఃఖము కాదు, వ్యాధి కలుగజేసనని తెలుగులో ఉన్నది. వ్యాధి కాదు, దుఃఖము కలుగజేసాను. కర్తరో అవరి నొరుక చిత్తమాగి అవరి పాడుகளுக்கு ఉட்படுத்தினார். ఇదే ఆంగ్ల బైబిల్లో మీరు చదువుకున్నట్లయితే ప్లెషర్ అని రాయబడి ఉన్నది. ఇదే ఆంగ్ల వేదామத்தில் நீங்கள் வாசிக்கும் போது ప్లెషర్ என்று எழுதப்பட்டிருக்கிறது. అది కంటిన్యూగా మీరు చదువుకున్నట్లయితే ప్లెషర్ అని అక్కడ రాయబడి ఉన్నది. நீங்கள் தொடர்ந்து வாசிப்பீர்களானால் அங்கே ప్లెషర్ என்கிற வார்த்தை இருக்கிறது. అందువల్ల ఈ యొక్క విక్టర్ పల్సర్ వెహికల్ కాకుండా టీవీఎస్ ప్లెషర్ అనే ఈ యొక్క వెహికల్ దీని యొక్క అనుభవం బైబిల్లో రాయబడి ఉన్నది. இங்கே விக்டர் பல்சர் என்கிற வாகனம் அல்லாது டிவிஎஸ்லே ప్లెషర్ என்கிற இந்த வாகனத்தை குறித்து ஒரு வார்த்தை இந்த வசனத்திலே வேதாகமத்தில் சொல்லப்பட்டிருக்கிறது. ఈ యొక్క టీవీఎస్ ప్లెషర్ అనే ఈ యొక్క వెహికల్ ని ఈ దినాల షోరూమ్ లో అనేక మంది దానిని కొనుక్కొని అనుభవిస్తున్నారు. இந்த நாட்களிலே இந்த ஷோரூமிலே டிவிஎஸ் ప్లెషర్ వాహనத்தை வாங்கி అనేకరు அதை ఉపయోగపడుతున్నారు. దీనిని గురించి 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయములో లవర్స్ ఆఫ్ ప్లెషర్స్ అని రాయబడి ఉన్నది. இங்கே 2 தீமோத்தேயு 3ஆம் அதிகாரத்திலே அவர்கள் சுகபோக பிரியர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. సుఖభోగమును దేవుని కంటే ఎక్కువగా సుఖభోగమును అనుభవించేవారు. தேவனை பார்க்கிலும் சுகபோகத்தை அதிகமாக பிரியமாய் நடப்பிக்கிறவர்கள். అప్పుడు ఈ యొక్క టీవీఎస్ ప్లెషర్ యొక్క వెహికల్ యొక్క అర్థం ఏంటి? இந்த டிவிஎஸ் ప్లెషరుடைய அந்த வாகனத்தின் அர்த்தம் என்ன? హాయిగా, సుఖంగా, సంతోషముగా, జాలీగా ప్రయాణం చేయవచ్చు. హ్యాపీ జర్నీ అని అర్థము. அவ்விதமாக ஜாலியாக, சந்தோஷமாக, மகிழ்ச்சியாக, ஹாப்பியாக ஜர்னி செய்ய முடியும் என்பதுதான். దాని యొక్క కాస్ట్ సుమారు ఒక 60,000 50,000 ఉండవచ్చును. ஒருவேளை அதனுடைய விலையானது 50,000 60,000 இருக்கக்கூடும். అయితే ఆ 50,000 60,000 అమౌంట్ ముఖ్యము కాదు. ఆ యొక్క టీవీఎస్ ప్లెషర్ యొక్క దాని యొక్క ప్రయాణము చాలా సుఖభోగముతో కూడినది. அங்கே 50,000 60,000 ஒரு பொருட்டல்ல. அந்த வாகனத்தில் ప్లెషర్ என்கிற வாகனத்தில் பிரயாணம் செய்வதுதான் మహిழ்ச்சியானது, సుఖభోగమానது. అందువల్ల ఈ యొక్క వాక్యములో అంత్య దినములలో సంఘములో ఒక గ్రూపు వారు ఉంటున్నారు. దేవుని కంటే సుఖానుభవము
ఎక్కువగా ప్రేమించువారు. ஆகையால் இங்கே இந்த 3ஆம் அதிகாரத்தில் இந்த வசனத்தில் நாம் பார்க்கிறோம், கடைசி காலங்களிலே சபையிலே ஒரு கூட்டத்தார் இருப்பார்கள், அவர்கள் தேவனை பார்க்கிலும் சுகபோகத்தை பிரியமாய் செய்வார்கள். దేవుని కంటే సుఖమును అధికముగా ఎక్కువగా ప్రేమించువారు సంఘములో ఉంటున్నారు. தேவனை பார்க்கிலும் சுகபோகத்தில் அதிகமாய் பிரியமாய் இருக்கிறவர்கள் சபையிலே இருக்கிறார்கள். అయితే వీరు దేవునిని ప్రేమించేవారే కానీ దేవునిని ఎంతగా ప్రేమించాలో ఆ కొలతలో ప్రేమింపని వారు. இவர்களும் தேவனை நேசிக்கிறவர்கள் தான், ஆனால் தேவனை எந்த அளவுக்கு நேசிக்க வேண்டுமோ அந்த அளவுக்கு அவர்கள் தேவனை நேசிக்காதவர்கள். వీరు దేవుని స్తుతించేవారే, దేవునిని ఆరాధించేవారే, దేవునిని ప్రేమించేవారే గాని దేవుడు తృప్తి పడే విధముగా వీరు దేవునిని ప్రేమించిన వారు. இவர்களும் தேவனை ஆராதிக்கிறவர்கள் தான், இவர்களும் தேவனை நேசிக்கிறவர்கள் தான், இவர்களும் தேவனை துதிக்கிறவர்கள் தான், ஆனால் தேவன் வாஞ்சிக்கிற வண்ணத்திலே அந்த அளவிலே இவர்கள் துதியார்கள். అందువల్ల వీరు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. ஆகையால் இவர்கள் தேவனை பார்க்கலும் சுகபோகத்தை அதிகமாக அனுபவிக்கிறவர்கள். అప్పుడు ఈ యొక్క వాక్యమును మనము ధ్యానించినట్లయితే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి కూడా వారు సుఖమును అనుభవించేవారు. அப்படியானால் இங்கே உட்கார்ந்தவர்கள் கூட தேவனை பார்க்கிலும் சுகபோகத்தை அதிகமாக அனுபவிக்கிறவர்கள். ఆ దేవునిని ప్రేమించవలసిన ఆ కొలతలో ప్రేమించే దానిలో వీరు కొరత కలిగిన వారుగా కనబడుతున్నారు. தேவனை நேசிக்க வேண்டிய அந்த அளவிலே இவர்கள் குறைவுபட்டவர்களாகத்தான் காணப்படுகிறார்கள். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇప్పుడు ఈ యొక్క స్వభావము కలిగినటువంటి మనుషులను పరిశుద్ధ గ్రంథములో మనం చూచినట్లయితే இந்த சுபாவம் உள்ளவர்களை குறித்து பரிசுத்த வேதாகமத்திலே நாம் பார்ப்போம் என்றால், కొంతమంది ఉన్నారు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. சிலர் இருக்கிறார்கள், அவர்கள் தேவனை பார்க்கலும் சுகபோகத்தை அதிகமாக நேசிக்கிறவர்கள். వీరిని గురించి యేసు క్రీస్తు వారు మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వాక్యం మనకు వచ్చినట్లయితే అక్కడ దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించే వారిని గురించి ప్రభు అక్కడ మాట్లాడుచున్నాడు. மத்தேயு சுவிசேஷம் 10ஆம் அதிகாரம் 37ஆம் வசனத்துக்கு வருவோம் என்றால், அங்கே கர்த்தராக இயேசு கிறிஸ்து கர்த்தரை பார்க்கிலும் அதிகமாக சுகபோகத்தை நேசிக்கிறவர்களை குறித்து அங்கே எழுதி இருக்கிறார். తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ ప్రభు వారు చెప్తున్నారు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. இங்கே கர்த்தராக இயேசு சொல்லுகிறார், தகப்பனையாவது தாயையாவது என்னிலும் அதிகமாய் நேசிக்கிறவன் எனக்கு பாத்திரன் அல்ல. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. மகனையாவது மகளையாவது என்னிலும் அதிகமாய் நேசிக்கிறவன் எனக்கு பாத்திரன் அல்ல. అప్పుడు ఈ వాక్యం ప్రకారముగా నేను ప్రభువు కంటే నా యొక్క తల్లిని, నా తండ్రిని, నా కుమారుణ్ణి, నా కుమార్తెను నేను ప్రేమించలేదండి అన్నవాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తండి. இந்த வசனத்தின்படி நான் என்னுடைய தகப்பனையாவது தாயையாவது மகனையாவது மகளையாவது தேவனை பார்க்கல அதிகமாய் நேசிக்கவில்லை என்கிறவர்கள் கரங்களை உயர்த்துங்கள். దేవుని కంటే నా తండ్రిని గాని, తల్లిని గాని, నా కుమారుని గాని, కుమార్తెను గాని నేను ప్రేమించలేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. தேவனை பார்க்கிற என்னுடைய தகப்பனையாவது தாயையாவது குமாரனையாவது குமார்த்தியாவது நான் நேசிக்கவில்லை என்கிறவர்கள் கரங்களை உயர்த்துங்கள். ఒక 6 7 మాత్రమే ఉన్నారు. ஒரு 6 7 பேர் தான் இருக்கிறார்கள். అప్పుడు మిగిలిన వారందరూ వారి పరిస్థితి ఏంటి? அப்படியானால் மற்றவர்களுடைய நிலவரம் என்ன? వారు ఎవరిని ప్రేమిస్తున్నారు? அவர்கள் யாரை நேசிக்கிறார்கள்? తండ్రిని, తల్లిని, కుమారుని, కుమార్తెలనే వారు ప్రేమిస్తున్నారు. அவர்கள் தன்னுடைய தகப்பனையும் தாயையும் குமாரனையும் குமார்த்தியும் தான் நேசிக்கிறார்கள். అప్పుడు ఈ యొక్క వాక్యం యొక్క అర్థం ఏమిటంటే దేవుని కంటే సుఖమును వారు అధికంగా ప్రేమించేవారు. அப்படியானால் இந்த வசனத்தினுடைய அர்த்தம் என்னவென்றால் அவர்கள் தேவனை பார்க்கிற சுகபோகத்தை அதிகமாய் நேசிக்கிறார்கள். వారు మొట్టమొదటగా తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, కుమారులను, కుమార్తెలు మాత్రమే ప్రేమిస్తున్నారు. ఆ తర్వాత సమయం ఉంటే
ఏదో ఆదివారం ఒక గంట ఆరాధనకు వెళితే చాలు, అదే దేవుని ప్రేమించడం. அமிதமாக அவர்கள் தகப்பனையும் தாயையும் குமாரனையும் குமாரத்தையும் அண்ணன் தம்பிகளையும் அவர்கள் நேசிக்கிறார்கள். ஞாயிற்றுக்கிழமையில் 1 மணி நேரம் மாத்திரம் ஆலயத்திற்கு போனால் போதும். సండే స్కూల్ టీచర్ తో సహా ఆదివారం ఆరాధనకు వచ్చే జనులు ఈ దినాలలో ఉన్నారు. இந்த சண்டே ஸ்கூல் டீச்சர்கள் உட்பட ஞாயிற்றுக்கிழமை ஆராதனைக்கு மாத்திரம் தான் வருகிறவர்கள் இருக்கிறார்கள். ప్రత్యాత్మలు, విశ్వాసులు, సండే స్కూల్ టీచర్స్ అందరూ కూడా ఆదివారం రోజే దేవునికి సన్నిధానానికి వస్తున్నారు. புதிய ஆத்துமாக்களும் விசுவாசிகளும் சண்டே ஸ்கூல் டீச்சர்ஸும் அவர்கள் ஞாயிற்றுக்கிழமை ஆராதனைக்கு மாத்திரம் தான் வருகிறார்கள். అది కూడా ఏదో ప్రసంగం టయానికి వస్తే చాలు, அது கூட அவர்கள் ஏதோ பிரசங்க நேரத்திற்கு வந்தால் போதும். అప్పుడు 9 గంటలకి పాటలు పాడే సమయంలో, అభిషేకం ద్వారా నింపబడే సమయంలో, సాక్ష్యం చెప్పే సమయంలో, ఈ సమయాలలో అనేక మంది దేవుని బిడ్డలు పాలు పొందడం లేదు. அப்படியானால் அவர்கள் 9 மணிக்கு பாட்டுகளை பாடுகிற நேரத்திலும் சாட்சி கொடுக்கிற நேரத்திலும் அவர்கள் வருவதில்லை. మిగిలిన బైబిల్ స్టడీ కనిపెట్టుకోవడానికి వారు రావడం లేదు. மற்ற வேதபாட கூட்டங்களுக்கும் காத்திருப்பு கூட்டங்களுக்கும் அவர்கள் வருவதே இல்லை. ఒక మాటలో చెప్పాలంటే త్రాగుబోతు వాడు కూడా ఆదివారం బైబిల్ తీసుకుని గుడికి వెళ్ళిపోతున్నాడు. ஒரே வார்த்தையில் சொல்ல வேண்டும் என்றால் குடிகாரர்களும் அவர்கள் வேதாமத்தை எடுத்துக்கொண்டு ஞாயிற்றுக்கிழமையிலே அவர்கள் ஆராதனைக்கு போய்விடுகிறார்கள். ప్రతిరోజు సినిమా చూసేవాడు కూడా ఆదివారం కదా యేసు ప్రభు దగ్గర వెళదామని గుడికి వెళుతున్నారు. ஒவ்வொரு நாளும் சினிமாவுக்கு போகிறவர்கள் கூட இன்று ஞாயிற்றுக்கிழமை அல்லவா கர்த்தராகிய இயேசுவிடத்திற்கு போவோம் என்று போகிறார்கள். అప్పుడు మీరు ఎవరితో సమానముగా ఉంటున్నారు? அப்படியானால் நீங்கள் யாருக்கு சமமாக இருக்கிறீர்கள்? ఆదివారం క్రైస్తవులుగా త్రాగుబోతు వారితోనూ లేదా రోజు సినిమా చూసే వారితో ఆదివారం గుడికి వస్తున్నారు. మిగిలిన దినాలలో మీరు కనబడడం లేదు. நீங்க ஞாயிற்றுக்கிழமை பேர் கிறிஸ்தவர்களாய் குடிகாரர்களே போல இந்த சினிமாவுக்கு போகிறவர்களுக்கு சமமாய் நீங்கள் ஆராதனைக்கு வருகிறீர்கள். ప్రభు రాకడగా వెళ్ళేటువంటి క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా కనబడడం లేదు. கர்த்தருடைய வருகையிலே எடுத்துக்கொள்ளப்படுவதற்கு ஆயத்தமாகிற கிறிஸ்தவர்களாக தேவசனங்களாக நீங்கள் காணப்படவில்லை. దేవుని యొక్క వాక్యం ఏమని బోధింపబడుతున్నది? தேவனுடைய வசனம் என்னவென்று போதிக்கிறது? అంత్య దినములలో దేవుని కంటే సుఖము అనుభవమును ఎక్కువగా ప్రేమించేవారు సంఘములో ఉన్నారు. கடைசி காலத்திலே தேவனை பார்க்கிலும் சுகபோகத்தை நேசிக்கிறவர்கள் சபையிலே இருக்கிறார்கள். దేవుని కంటే సుఖమును అధికంగా ప్రేమించేవారు అంత్య దినాలలో సంఘములో ఉన్నారు. அவர்கள் தேவ பிரியராய் இல்லாமல் சுகபோக பிரியராய் சபையில் தான் கடைசி காலங்களிலே இருக்கிறார்கள். అందువల్ల వారికి బైబిల్ స్టడీకి రావడం కష్టం, కనిపెట్టుకోవడానికి రావడం, ఆదివారం ఉదయాన్నే ఆ సమయానికి రావడం కష్టతరముగా ఉంటుంది. ஆகையால் தான் அவர்களுக்கு வேத பாடத்துக்கு வருவது கஷ்டம், அவர்களுக்கு சனிக்கிழமை காத்திருக்கிறதுக்கு வருவது கஷ்டம், ஞாயிற்றுக்கிழமை காலையிலேயே ஆராதனைக்கு நேரத்துக்கு வருவது அவர்களுக்கு கஷ்டம். కానీ పేరుకు మాత్రం సండే స్కూల్ టీచర్స్ కి వెళ్ళినప్పుడు విన్సెంట్ బ్రదరు, హెడ్ మాస్టర్ గారు, మాకు 55 మంది టీచర్లండి విశాఖపట్నం అని గొప్పగా చెబుతున్నారు. ஆனால் அவர்கள் சண்டே ஸ்கூலுக்கு மாத்திரம் அவர்கள் போகும்போது இந்த வின்சென்ட் பிரதரும் இந்த ஹெட் மாஸ்டரும் எங்களுக்கு 55 டீச்சர்கள் இருக்கிறார்கள் என்று அவர்கள் பெருமையாக சொல்லிக் கொள்கிறார்கள். కానీ ఇక్కడ కనిపెట్టుకోవడానికి వచ్చేది ఎంతమంది? టీచర్స్ మీటింగ్ వచ్చేది ఎంతమంది? బైబిల్ స్టడీకి వచ్చేది ఎంతమంది? ప్రార్థన చేసే టీచర్లు ఎంతమంది? ஆனால் இங்கே காத்துரை கூட்டத்துக்கு வருகிற டீச்சர்ஸ் எத்தனை பேர்? வேதபாட கூட்டத்துக்கு வருகிற டீச்சர்ஸ் எத்தனை பேர்? ఆరాధనలో జెబికిన టీచర్స్ ఎత్తనే పేరు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, నాకంటే తండ్రిని, తల్లిని, కుమార్తెను, కుమారులను ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు. ஆனால் இயேசு சொல்லுகிறார், தகப்பனையாவது தாயையாவது மகனையாவது மகளையாவது என்னை விட அதிகமாக நேசிக்கிறவன் எனக்கு பாத்திரன் அல்ல. అందువలన ఇది సుఖభోగముల యొక్క జీవితాన్ని బయలుపరుచున్నది. ஆகையால் தான் இது சுகபோக ஜீவியத்தை காட்டுகிறது. ఆ శనివారం గురువారం ఇతర కూటాలకు రావడము వారికి కష్టము, ఆ కష్టమును అనుభవించడానికి వారు ఇష్టపడడం లేదు. அவர்களுக்கு சனிக்கிழமையோ மற்ற கூட்டங்களுக்கோ வருவது மிகவும் கஷ்டம். அந்த கஷ்டத்தை அவர்கள் எடுத்துக்கொள்வதற்கு அவர்களுக்கு முடியாமல் இருக்கிறது. టీచర్స్ మాత్రమే కాదు, అనేక మంది పాత విశ్వాసులు, క్రొత్త వారు కూడా మిగిలిన కూటాలకు రావడానికి వారు ఇష్టపడడం లేదు. இந்த சண்டே ஸ்கூல் டீச்சர்ஸ் மாத்திரமல்ல, பழைய விசுவாசிகளும் நம்முடைய விசுவாசிகள் கூட மற்ற கூட்டங்களுக்கு வருவதற்கு அவர்களுக்கு கஷ்டமாக இருக்கிறது. కారణం దేవుని కొరకు శ్రమ పడడం, కష్టపడడం వారికి ఇష్టం లేదు. ஏனென்றால் அவர்கள் கர்த்தருக்காக பாடுபடுவதற்கும் கர்த்தருக்காக
அவர்கள் அனுபவித்த சோதனைகளை அனுபவிப்பதற்கு அவர்களுக்கு இஷ்டமில்லை. అందరూ సుఖమనే ప్రేమించేవారుగా ఉంటున్నారు. அவர்கள் எல்லாரும் சுகபோக பிரியராய் தான் காணப்படுகிறார்கள். అందువల్ల మొదటి శతాబ్దములోనే పరిశుద్ధులు దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నది. ஆகையால் முதலாம் நூற்றாண்டிலேயே பரிசுத்தர்கள் வெளிப்படுத்தின வேத வசனத்திலே இருக்கிறது. అంత్య దినములలో సంఘములో దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు. ஆகையால் தான் கடைசி காலங்களிலே கொடிய காலங்களிலே சபையிலே தேவனை பார்க்கிலும் சுகபோக பிரியர் இருக்கிறார்கள். ఉద్యోగము కొరకు, వ్యాపారం కొరకు, భార్య భర్త పిల్లల కొరకు ఎంతగానో శ్రమ పడేవారు ఉన్నారు. அவர்கள் உத்தியோகத்திற்காக, வியாபாரத்திற்காக, கணவனுக்காக, மனைவிக்காக, பிள்ளைகளுக்காக பாடுபடுகள் இருக்கிறார்கள். కానీ దేవుని కొరకు మీలో ఎంతమంది శ్రమ పడుతున్నారు? ஆனால் தேவனுக்காக உங்களில் எத்தனை பேர் பாடுபடுகிறீர்கள்? ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఉద్యోగము, వ్యాపారము, భార్య భర్త పిల్లల కొరకు నేను ఎంతగానో శ్రమ పడుతున్నానని. అదే ప్రశ్న, దేవుని కొరకు నీవు ఎంతగా శ్రమ పడుతున్నావో నీవే ప్రశ్నించుకో. ஒருவேளை நீங்கள் என்னுடைய வேலைக்காகவும், என்னுடைய குடும்பத்திற்காகவும், என்னுடைய பிள்ளைகளுக்காகவும் நான் எவ்வளவோ கஷ்டப்படுகிறேனே என்று நீங்கள் நினைக்க கூடும். ஆனால் தேவனுக்காக நீ எவ்வளவாய் கஷ்டப்படுகிறாய்? ఒక్క ఆదివార ఆరాధనలో పాలు పొందినంత మాత్రాన అది కష్టమో శ్రమ అని మీరు తలంచుకోవద్దు. ஒரு ஞாயிற்றுக்கிழமை ஆராதனை மாத்திரம் நீ பங்கு பெறுவது அது உனக்கு கஷ்டமாக இருக்க வேண்டாம். ఆదివార ఆరాధనకి రోడ్డు మీద నడిచే గాడిదలు కూడా ఆరాధనకు వస్తాయి. இந்த ஞாயிற்றுக்கிழமை ஆராதனைக்கு சாலை வழியாக போகிற கழுதுகளும் கூட உள்ளே வந்துவிடும். అందువల్ల ఆదివార ఆరాధనలో పాలు పొందినంత మాత్రాన అది శ్రమ, కష్టము, దేవుని బిడ్డలమని చెప్పుకుంటే ఏ ప్రయోజనము లేదు. ஆகையால் இந்த ஞாயிற்றுக்கிழமை ஆராதனை பங்கு பெறுவது மாத்திரம் கஷ்டம் என்று தேவனுடைய பிள்ளைகள் சொல்லிக் கொண்டால் அது ஏமாத்திரமும் அவர்களுக்கு தகுதி அல்ல. అందువలన అంత్య దినములలో దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు. ஆகையால் தான் கடைசி காலங்களிலே தேவனை பார்க்கிற சுகபோக பிரியர் அநேகர் இருக்கிறார்கள். అనేక మంది ఈ గ్రూపులో అధికముగా కనబడుతున్నారు. அநேகர் இந்த கூட்டத்தில் காணப்படுகிறார்கள். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఇంకా உண்டாகட்டும். వీని గురించి చెప్పాలంటే సమయం చాలదు. இன்னும் இதை குறித்து சொல்ல வேண்டும் என்றால் நமக்கு நேரம் போதாது. రెండవ గ్రూపును గురించి మనం చూసినట్లయితే இரண்டாவது கூட்டத்தாரை குறித்து பார்ப்போம் என்றால் లూకాసు వార్త 16వ అధ్యాయమునకు మీరు వచ్చినట్లయితే லூகாஸ் விசேஷம் 16ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் అక్కడ ఒక ధనవంతుని గురించి రాయబడి ఉన్నది. அங்கே ஒரு ஐஸ்வர்யானை குறித்து எழுதப்பட்டிருக்கிறது. 16వ అధ్యాయము 25వ వాక్యం నుండి చదువుకుందాం. 16ஆம் அதிகாரம் 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగునే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకునము. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ క్రైస్తవ చరిత్రలో ఈ యొక్క స్టోరీని తెలియని క్రైస్తవులు ఎవరు కూడా లేరు. இந்த கிறிஸ்தவ சமூகத்திலே இந்த கதையை அறியாதவர்கள் யாரும் இல்லை. ఒక ధనవంతుని గురించి రాయబడి ఉన్నది, ఒక లాజరు పేదవాడిని గురించి రాయబడి ఉన్నది. ஒரு ஐஸ்வர்யானை குறித்து எழுதப்பட்டிருக்கிறது, ஒரு ஏழையான லாசருவை குறித்து எழுதப்பட்டிருக்கிறது. వారిద్దరూ చనిపోయారు. చనిపోయిన తరువాత వేరు వేరు స్థలాలకు వారు కొనిపోబడ్డారు. அவர்கள் இருவரும் மரித்தார்கள். மரித்த பின்பு அவர்கள் இரண்டு வித்தியாசமான இடங்களுக்கு அவர்கள் கொண்டு போகப்பட்டார்கள். ఐశ్వర్యవంతుడైనటువంటి ధనవంతుడు చనిపోయి అతడు వేదనకరమైనటువంటి ఒక స్థలములో అతడు వేదన పడుచున్నాడు. இந்த ஐஸ்வர்யவானோ அவன் மரித்து ஒரு வேதனை உண்டாக்குற இடத்திற்கு அவன் போய் சேர்ந்தான். కానీ పేద లాజరు చనిపోయిన తర్వాత నెమ్మది విశ్రాంతి కలిగిన స్థలములో అతడు నెమ్మది పొందుతున్నాడు. ஆனால் ஏழையான லாசரு அவன் மரித்த பின்பு ஒரு இளைப்பாறுதலை தரக்கூடிய இடத்திற்கு அவன் போய் சேர்ந்தான். ఈ యొక్క ఆ స్టోరీ అనేది తెలియనటువంటి క్రైస్తవులు ఎవరు కూడా లేనే లేరు. இந்த கதை தெரியாத கிறிஸ்தவர்கள் ஒருவருமே இல்லை. ఒక సండే స్కూల్ టీచరు ఆ పిల్లలకి ఈ కథ స్టోరీ తెలియపరిచారు. ஒரு சண்டே ஸ்கூல் டீச்சர் தன்னுடைய பிள்ளைகளுக்கு இந்த கதையை சொன்னாள். ఈ కథ చెప్పిన తర్వాత మీరు లాజరుగా ఉండాలని అనుకుంటున్నారా, ధనవంతుడిగా ఉండాలని అనుకుంటున్నారా అని ఒక టీచరు స్టూడెంట్ అడిగారు. அப்பொழுது இந்த சண்டே ஸ்கூல் டீச்சர் தன்னுடைய பிள்ளைகளிடம் இந்த கதையை சொன்ன பின்பு நீங்கள் லாசர்வாக இருக்க வேண்டும் என்று விரும்புகிறீர்களா, இல்ல இந்த ஐஸ்வர்யனாக இருக்க வேண்டும் என்று விரும்புகிறீர்களா என்று கேட்டார்கள். వారిలో ఒక జ్ఞానము టాలెంట్ కలిగిన స్టూడెంట్ ఏమని సమాధానం చెప్పాడంటే, அதிலே ஒரு ஞானமும் நல்ல தாளந்தும் உள்ள ஒரு பிள்ளை என்ன சொன்னான் என்றால், భూలోకములో ధనవంతుడి వలె సుఖాన్ని నేను అనుభవించాలి, పరలోక రాజ్యములో పేద లాజరుగా నేను ఉండాలి. அவன் சொன்னான், இந்த பூலோகத்தில் நான் இருக்கும் போது இந்த சுகபோகத்தை அனுபவித்த ஐஸ்வர்யவானை போல இருக்க வேண்டும்,
பரலோகத்திலோ நான் லாசருவை போல இருக்க வேண்டும் என்றார். భూలోకములో ధనవంతుడి వలె ఉండాలి, పరలోకములో పేద లాజరుగా ఉండాలని సమాధానం ఇచ్చాడు. அவன் சொன்னான், பூலோகத்திலே நான் ஐஸ்வர்யவானை போல இருக்க வேண்டும், பரலோகத்திலே நான் லாசருவை போல இருக்க வேண்டும். అప్పుడు ఇది వీలు పడేటువంటి కార్యము కాదు. ஆனால் இது முடியாத காரியம். భూలోకములో ఏ జీవితము చేస్తున్నామో దాని యొక్క ప్రతిబింబమే పరలోకములో కనబడుతున్నది. நீ பூலோகத்திலே எப்படிப்பட்ட ஒரு ஜீவித்தை ஜீவிக்கிறாயோ அதனுடைய பிரதிபிம்பம் தான் அங்கே பரலோகத்திலே உனக்கு கொடுக்கப்படும். భూలోకములో ఎటువంటి జీవితం చేస్తున్నామో దాని జిరాక్సే పరలోక రాజ్యములో కనబడుతుంది. நீ பூலோகத்திலே எப்படிப்பட்ட ஒரு ஜீவித்தை செய்கிறாயோ அதனுடைய நகல் தான் அங்கே பரலோகத்திலே உனக்கு கொடுக்கப்படும். స్టడీ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్స్ ఎన్నో ఒరిజినల్ ఏ విధంగా ఉంటుందో జిరాక్స్ తీసినప్పుడు సేమ్ అదే జిరాక్స్ వస్తుంది. அவ்விதமாக நம்முடைய படிப்புக்குரிய சர்டிபிகேட்டுகள், அதற்குரிய சான்றிதழ்கள் எல்லாவற்றையும் நாம் ஜெராக்ஸ் எடுக்கும் போது அது ஒரிஜினல் அசலாக எவ்விதமாக இருக்குமோ அப்படிதான் அதனுடைய நகலும் இருக்கும். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ ధనవంతుడితో అబ్రహాము మాట్లాడుతున్నాడు. இங்கே ஐஸ்வர்யனாகிய இந்த ஐஸ்வர்யவான் ஆபிரகாமிடத்தில் கேட்கிறான், ఆ కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతా కూడా సుఖమును అనుభవించి నీవు జీవించితివి. மகனே, நீ பூமியில் உயிரோடு இருக்கும் காலமெல்லாம் நீ சுகபோகத்தை அனுபவித்து ஜீவித்தாயே. నీవు నీ జీవిత కాలమంతా నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. நீ பூமியில உயிரோடு இருக்கும் காலமெல்லாம் சுகமாய் உனக்கு பிரியமாய் நீ ஜீவித்து வந்தாய். భూలోకములో నీవు జీవించినప్పుడు నీ జీవిత కాలమంతా కూడా నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. இந்த பூலோகத்தில் நீ ஜீவிக்கும் நாட்களில் எல்லாம் நீ உனக்கு பிரியமாய் உண்டாயிருக்கும்படி சுகபோகத்தை அனுபவித்தாயே. అప్పుడు సుఖముగా జీవించడం అంటే దీని యొక్క అర్థం ఏమిటి? அப்படியானால் சுகபோகமாய் ஜீவிப்பது என்றால் இதனுடைய அர்த்தம் என்ன? టీవీఎస్ ప్లెజర్ లో ప్రయాణం చేయటం ఆ సుఖమైన జీవితం కాదు. டிவிஎஸ் பிளஷர்ல பிரயாணம் செய்வது அது ஒரு சுகபோக பிரியம் அல்ல. లేదా మంచి ఏసీ కారులో ప్రయాణం చేయడం సుఖము కాదు. இல்லை என்றால் நல்ல ஏசி காரிலே பிரயாணம் செய்வது அது ஒரு சுகபோகம் లేదా அல்ல. ఫ్యాన్ కింద మంచి బిల్డింగ్ లో ఉండడం సుఖము కాదు. இல்லாவிட்டால் கட்டடத்திலே ஃபேனுக்கு கீழே இருப்பது அது ஒரு சுகபோகம் அல்ல. లేదా మంచి ఆహారం భుజించడం సుఖము కాదు. இல்லாவிட்டால் ஒரு நல்ல ஆகாரத்தை புசிப்பது அது சுகபோகம் அல்ல. మంచి డ్రెస్ వేసుకొని ఉండడం అది సుఖము కాదు. நல்ல வஸ்திரத்தை தரித்துக் கொண்டிருந்தால் அது ஒரு சுகபோகம் அல்ல. సుఖం అంటే ఏంటో తెలుసా? அந்த சுகபோகம் என்றால் என்ன தெரியுமா? నీ ఇష్టానుసారంగా నీ ఇష్టమును నెరవేర్చి జీవించడమే సుఖము. உனக்குள்ள பிரியத்தை நீ நிறைவேற்றி ஜீவிப்பதுதான் சுகபோகம். ఇదే ధనవంతుడితో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. இதைத்தான் இந்த ஐஸ்வர்யனோடு தேவன் பேசுகிறார். నీ జీవిత కాలమంతా నీ ఇష్టము చొప్పున నీవు జీవించితివి. நீ உன்னுடைய ஜீவித நாட்களில் எல்லாம் உனக்கு பிரியமாகவே சுகபோகமா ஜீவித்தாயே. నీ జీవిత కాలమంతా కూడా నీకిష్టమైనట్టు సుఖమును నీవు అనుభవించితివి. உன்னுடைய ஜீவிய காலம் எல்லாம் உனக்கு பிரியமாய் சுகத்தை அனுபவித்தாயே. అప్పుడు సుఖభోగములతో జీవించడం అంటే దీని యొక్క అర్థం ఏమిటి? அப்படியானால் சுகபோகமாய் ஜீவிப்பதென்றால் இதனுடைய அர்த்தம் என்ன? నీవు కోరినట్టు జీవించడమే సుఖము. நீ உனக்கு வேண்டிய வண்ணமாக ஜீவிப்பதுதான் சுகபோகம். నీకిష్టమైన జీవితము చేయడమే సుఖము. உனக்கு இஷ்டமான ஜீவித்தை நீ செய்வதுதான் இந்த சுகம். అప్పుడు ఈ యొక్క వాక్యం ప్రకారముగా నాకిష్టమైనట్టుగా నేను ఒక్క రోజు కూడా జీవించలేదు అన్న వాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తండి. அப்படியானால் இந்த வசனத்தின்படி எனக்கு இஷ்டமான பிரகாரமாக நான் ஒரு நாள் ஜீவிக்கவில்லை என்கிற கண்களை உயர்த்துங்கள். నాకిష్టమైనట్టుగా నేను ఒక్క రోజు కూడా జీవించలేదు. எனக்கு இஷ்டமான பிரகாரமாக நான் ஒரு நாள் ஜீவிக்கவில்லை. దేవునికి ఇష్టమైనట్టుగానే ప్రతిరోజు నేను జీవించాను. தேவனுக்கு இஷ்டமான வண்ணமாகவே நான் ஒவ்வொரு நாளும் ஜீவிக்கிறேன். ఎవరనుంటే చేతులు ఎత్తనండి. யாராவது இருந்தால் கரங்களை உயர்த்துங்கள். బ్రదర్ సైడ్ సిస్టర్ సైడ్ ఎవరైనా ఉన్నట్లయితే నాకిష్టమైనట్టుగా ఒక్క రోజు కూడా నేను జీవించలేదు. சகோதரர் பக்கத்திலாவது எனக்கு இஷ்டமான பிரகாரமாக ஒரு நாளும் நான் ஜீவிக்கவில்லை. ధనవంతుడితో దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు? நம்மிடத்திலே தேவன் என்ன பேசுகிறார்? నీ జీవిత కాలమంతయు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. உன்னுடைய உயிரோடு இருக்கும் நாளெல்லாம் நீ சுகத்தை அனுபவித்தாயே. అప్పుడు అలాగే మన ఒక్కొక్కరి జీవితంలో కూడా నాకిష్టమైనట్టు ఒక్క రోజు కూడా నేను
జీవించలేదు అన్న వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. அப்படியானால் இந்த என்னுடைய ஜீவிய காலத்திலே ஒரு நாள் கூட என்னுடைய இஷ்டமான பிரகாரமாக நான் ஜீவிக்கவில்லை என்று கரங்களை உயர்த்துங்கள். ఎవరో లేరు, யாரும் இல்லை. అప్పుడు దీనిని బట్టి మనమందరము కూడా సుఖమును అనుభవించే జీవిస్తున్నాము. அப்படியானால் இந்த வசனத்தின்படி நாம் அனைவரும் சுகபோகமா ஜீவிக்கிறோம். లేదా మనము కోరినట్టే మనము జీవిస్తున్నాము. இல்லை என்றால் நமக்கு இஷ்டமானபடியே நாம் ஜீவிக்கிறோம். దేవుడు ఇష్టపడినట్టుగా మనము జీవించడం లేదు. தேவன் இஷ்டப்பட்ட பிரகாரமாக நாம் ஜீவிப்பதில்லை. మన ఇష్టము చొప్పున మనము జీవిస్తున్నాము కాబట్టి సుఖభోగములో అలోని ఆ యొక్క గుంపులో నీవు నేను ఉన్నాము. அப்படியானால் நமக்கு இஷ்டமான பிரகாரமாகவே நாம் ஜீவித்து வருவதினால் நாமும் சுகபோக பிரியரின் கூட்டத்தில் தான் இருக்கிறோம். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అందువల్ల ఈ యొక్క ధనవంతుడు తన జీవిత కాలం అంతా కూడా తాను కోరినట్టే సుఖమును అనుభవించాడు. ஆகையால் இந்த ஐஸ்வர்யவானும் தனக்கு இஷ்டமான பிரகாரமாக அவன் சுகத்தை அனுபவித்தான். ఒకవేళ మీరు అనుకోవచ్చు, నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో అప్పులు ఉన్నాయి, ఎన్నో బంధకాలు ఉన్నాయి, నేను నా యొక్క నేను ఒక్కరోజు కూడా సుఖపడలేదని మీరు అనుకోవచ్చు. ஒருவேளை எனக்கு எத்தனையோ பாரங்கள் உண்டு, எத்தனையோ கஷ்டங்கள் உண்டு, எத்தனையோ கடன்கள் உண்டு, எத்தனையோ போராட்டங்கள் உண்டு, இவைகளின் மத்தியிலே நான் ஒரு நாளும் సుఖమాయి நான் జీవించవిల్லையே. ఉద్యోగములు ఎన్నో సమస్యలు, వ్యాపారంలో ఎన్నో సమస్యలు, భార్య భర్త పిల్లల మధ్యలో కుటుంబ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అయితే నేను ఒక రోజు కూడా సుఖపడలేదు కదా అని మీరు అనుకోవచ్చు. ஒருவேளை எனக்கு வேலையிலே பிரச்சனைகள், என்னுடைய வியாபாரத்திலே பிரச்சனைகள், என்னுடைய குடும்பத்திலே பிரச்சனைகள், இவைகள் எல்லா பிரச்சனைகள் மத்தியிலும் நான் ஒரு நாளும் சுகமாய் இருக்கவில்லையே. ఒక రోజు కూడా నాకు రెస్ట్ లేదని మీరు అనుకోవచ్చు. ஒரு நாள் கூட எனக்கு ரெஸ்ட் இல்லையே என்று நினைக்க கூடும். కానీ సుఖము అనగా ఏంటంటే నీవు కోరినట్టు జీవించడమే సుఖము. ஆனால் இந்த சுகம் என்றால் நீ இஷ்டப்பட்ட வண்ணமாக ஜீவிப்பதுதான் சுகம். అందువల్ల నీ జీవిత కాలమంతయు నీవు కోరినట్టే నీ ఇష్టము చొప్పున నీవు సుఖమును అనుభవించదవని ధనవంతుని గురించి రాయబడి ఉన్నది. ஆகையால் இந்த ஐசுவானை குறித்து நீ உயிரோடு இருக்கும் நாளெல்லாம் நீ உனக்கு பிரியமானவைகளை சுகமாய் అనుభవించాయే. అప్పుడు ఈ వాక్యం ప్రకారముగా నేను నా ఇష్టము కోరినట్టు ఒక్క రోజు కూడా నేను జీవించలేదు అనినట్లయితే మనలో ఎవరు కూడా లేరు. அந்த வசனத்தின்படி ஒரு நாள் கூட எனக்கு இஷ்டமானபடி நான் நடக்கவில்லை என்று சொல்லுகிறவர் ஒருவரும் இல்லை. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కోరినట్టు జీవించడమే సుఖ జీవితము. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, நீ விரும்புகிற வண்ணமாக ஜீவிப்பதுதான் சுகம். నీ ఇష్టానుసారంగా జీవించడమే సుఖ జీవితము. உன்னுடைய இஷ்டப்படி நீ ஜீவிப்பதுதான் சுக ஜீவியம். ఆ దేవుని చిత్తమును చేయకుండా నీ ఇష్టము చొప్పున నీవు నడవడమే సుఖమైన జీవితము. தேவனுடைய சித்தம் இல்லாமல் உன்னுடைய சித்தத்தின்படி செய்வதுதான் சுக ஜீவியம். అందువలన ఈ అంత్య దినములలో సంఘములో దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించే వారు ఉన్నారు. ஐயோ, இந்த கடைசி காலங்களிலே சபையில் தானே தேவனை பார்க்கிலும் சுகபோகத்தை நேசிக்கிறவர்கள் அதிகமாயிருக்கிறார். అనగా వారు కోరినట్టుగా జీవించడం అని అర్థము. அப்படியானால் அவர்கள் விரும்புகிற வண்ணமாக ஜீவிப்பது என்று அர்த்தம். వారు ఇష్టము చొప్పున వారు జీవించేవారని అర్థము. அவர்களுடைய இஷ்டத்தின்படியே அவர்கள் ஜீவிக்கிறவர்கள் என்று அர்த்தம். అందువల్ల అంత్య దినాలలో ప్రేమ చల్లారిపోవునని రాయబడి ఉన్నది. ஐயோ, அந்த கடைசி காலத்திலே அன்பு தணிந்து போகும் என்று எழுதப்பட்டிருக்கிறது. అక్రమము విస్తరించడం కొలది అనేకుల ప్రేమ చల్లారును. அக்கிரமம் மிகுதியாவதினால் அநேகருடைய அன்பு தணிந்து போகும். మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వాక్యము. மத்தேயு சுவிசேஷம் 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును. இந்த அக்கிரமம் மிகுதியாவதினால் அநேகருடைய அன்பு தணிந்து போகும். ఇక్కడ ఎంతవరకు అక్రమము విస్తరిస్తుందో అంతవరకు ప్రేమ చల్లారుచున్నది. இங்கே எவ்வளவு அக்கிரமம் மிகுதியாகிறதோ அவ்வளவாய் அன்பு தணிந்து போகிறது. ఇక్కడ అక్రమము అనగా ఏంటి? இங்கே அக்கிரமம் என்றால் அதனுடைய அர்த்தம் என்ன? ఈ అక్రమములో ఉన్న ఒక గ్రూపును వారిని గురించి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22, 23లో రాయబడి ఉన్నది. இந்த அக்கிரம கூட்டத்தாரை குறித்து மத்தேயு சுவிசேஷம் 7వ అధ్యాయం 21, 22, 23 எழுதப்பட்டிருக்கிறது. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును
పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగును, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పోండిని వారితో చెప్పుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ ఒక గ్రూపు వారు అక్రమము చేయవారలారా అని దేవుడు వారిని పిలుస్తున్నాడు. இங்கே ஒரு கூட்டத்தாரை பார்த்து அக்கிரம செய்கைக்காரரே என்று கர்த்தர் அழைக்கிறார். వీరెవరో తెలుసా? இவர் யார் தெரியுமா? వీరు కూడా సంఘములో కృపావరాలు పొందుకున్న వారే. இவர்களும் கூட சபையிலே கிருபையின் வரங்களை பெற்றுக் கொண்டவர்கள் தான். వీరు పాపము చేసిన వారు కారు. இவர்கள் ஜெபிக்கிறவர்கள் அல்ல. వీరు నరహత్య చేసిన వారు కారు. இவர்கள் கொலை செய்தவர்கள் அல்ல. లేదా వీరు అబద్ధమాడిన వారు కారు. இல்லாவிட்டால் இவர்கள் பொய் பேசுபவர்கள் அல்ல. లేనట్లయితే వీరు వ్యభిచారము చేసిన వారు కారు. இல்லாவிட்டால் இவர்கள் விபச்சாரம் செய்தவர்களும் அல்ல. వీరు సంఘములో అన్ని వరములు కలిగిన వారే. இவர்கள் சபையிலே எல்லா வரங்களும் உடையவர்கள் தான். ప్రవచించేవారు, அவர்கள் தீர்க்கதரிசனம் சொன்னவர்கள், దయ్యాలు వెలగొట్టేవారు, பிசாசை துரத்தினவர்கள், అద్భుతాలు చేసేవారు, அற்புதங்களை செய்தவர்கள், ప్రవచనం చెప్పేవారు, தீர்க்கதரிசனம் అన్య சொன்னவர்கள், భాషలు మాట్లాడేవారు, அந்நிய பாஷைகளை కలలో பேசினவர்கள், దర్శనాలు చూసేవారు, கனவுகளையும் தரிசனங்களையும் அடைந்தவர்கள், దేవుని ఆలయానికి వచ్చేవారు, தேவனுடைய ஆலயத்திற்கு வந்தவர்கள், దేవుని స్తుతించేవారు, தேவனை துதிக்கிறவர்கள், ప్రార్థన చేసేవారు, ஜெபம் செய்கிறவர்கள், అన్ని చేసేవారే. எல்லாம் செய்கிறவர்கள் தான். కానీ వీరిలో ఉన్నటువంటి అక్రమం ఏంటి? ஆனால் இவர்களுக்குள்ளே காணப்படுகிற அக்கிரமம் என்ன? వారికి ఇష్టమైనది చేసేవారు వీరు. அவர்களுக்கு பிரியமானதையே செய்தவர்கள் அவர்கள். వీరందరూ వారికి ఇష్టమైనది చేయడానికే వారు ప్రయాసపడుతున్నారు. அவர்கள் தங்களுக்கு பிரியமானதையே செய்வதற்காக அவர்கள் பிரயாசப்படுகிறார்கள். కానీ దేవుని ఇష్టము చేయడానికి వారు ఇష్టపడలేదు. ஆனால் தேவனுடைய இஷ்டத்தை நிறைவேற்றுவதற்காக அவர்கள் பிரயாசப்படார்கள். అందువల్ల వీరు రక్షణ పొందిన వారు కారు. ஆகியால் இவர்கள் ரட்சிக்கப்படாதவர்கள் அல்ல. వీరు అన్య జనులు కాదు. இவர்கள் அந்நிய ஜனங்களும் அல்ல. వీరు కూటములకు వచ్చేవారే. இவர்கள் கூட்டத்திற்கு வந்தவர்கள் వీరు தான். ప్రవచనాలు చెప్పేవారే. இவர்கள் தீர்க்கதரிசனம் சொன்னவர்கள் వీరు தான். అద్భుతాలు చేసేవారే. இவர்கள் அற்புதங்கள் செய்தவர்கள் தான். దేవుని ఎదుట మేలులు పొందిన వారే. இவர்கள் தேவனிடத்திலிருந்து நன்மையை பெற்றவர்கள் ప్రార్థన தான். చేసేవారే. இவர்கள் செபித்தவர்கள் தான். వీరు దర్శనములు స్వప్నములు చూసిన వారే. இவர்கள் தரிசனங்களை சொப்பனங்களை பெற்றவர்கள் ఎన్నో தான். కృపావరముల టాలెంట్లు వీరిలో ఉన్నా సరే వీరు చివరికి దేవుని ఇష్టము చేయకుండా సొంత ఇష్టము చేసేవారు. இவர்களுக்குள்ளே எத்தனையோ கிருபையின் வரங்களும் தாளந்துகளும் காணப்பட்டாலும் இவர்கள் தேவனுடைய சித்தத்தை செய்யாமல் தங்களுடைய சொந்த பிரியத்தை நிறைவேற்றினவர்கள். ప్రభు చెబుతున్నాడు, అక్రమము చేయవారులారా నా ఎదురు తొలగిపోండి, మీరు ఎవరో నేను ఎరుగనని దేవుడు చెబుతున్నాడు. இவர்களை பார்த்துதான் கர்த்தர் சொல்லுகிறார், அக்கிரம செய்கைக்காரரே என்னை விட்டு அகன்று போங்கள் என்று. ప్రభు వారంటున్నారు, ప్రభువా మీ నామమున మేము ప్రవచనం చెప్పలేదా, అద్భుతాలు చేయలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, మహా అద్భుతాలు కార్యాలు మేము చేయలేదని వీరంటున్నారు. ஆனால் இவர்களோ, கர்த்தாவே உமது நாமத்தினாலே நாங்கள் தீர்க்கதரிசனம் சொல்லவில்லையா, உமது நாமத்தினாலே பிசாசுகளை துரத்தவில்லையா, உமது நாமத்தினாலே நாங்கள் அற்புதங்களை செய்யவில்லையா, உமது நாமத்தினாலே அடையாளங்களை செய்யவில்லையா என்று சொல்லுகிறார். వీరు అన్ని కృపావరాలతో ఆశీర్వాదములతో అన్ని చేశారు గాని చివరికి దేవుని చిత్తము వీరు చేయలేదు. இவர்கள் எல்லா கிருபையின் வரங்களோடும் அவர்கள் காரியங்களை செய்தார்கள் என்றாலும் அவர்கள் தேவனுடைய சித்தத்தை దేవుని ఇష్టము వారు చేయలేదు. தேவனுடைய இஷ்டத்தை அவர்கள் நிறைவேற்றவில்லை. వారు సొంత ఇష్టము చేశారు. அவர்கள் தங்களுடைய சொந்த இஷ்டத்தை వారు நிறைவேற்றினார்கள். కోరినట్టుగానే వారు చేశారు. அவர்களுக்கு வேண்டிய வண்ணமாகவே அவர்கள் వారు ஜீவித்தார்கள். కోరినట్టుగానే వారు ప్రవర్తించారు. அவர்கள் வாஞ்சித்த வண்ணமாகவே அவர்கள் நடந்தார்கள். అందువల్ల వారిని గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? ஆகையால் அவர்களை குறித்து தேவனுடைய வசனம் என்ன சொல்லுகிறது? నీ జీవిత కాలం అంతయు నీకిష్టమైనట్టే నీవు కోరినట్టే సుఖమును నీవు అనుభవించితివి. ஆகையால் நீ உயிரோடு இருக்கும் நாளெல்லாம் உனக்கு பிரியமானவனவாகவே நீ சுகத்தை அனுபவித்தாய். అందువల్ల ఇప్పుడు నీవు పాతాళములో యాతన పెట్టబడాలి. ஆகையால் இப்பொழுது பாதாளத்திலே நீ துக்கத்தை அனுபவிக்கிறாய். ఈ యొక్క పేద లాజరైతే తాను భూలోకములో జీవించినప్పుడు ఎంతో కష్టమును శ్రమను అనుభవించాడు. అందువల్ల అతడు ఇప్పుడు నెమ్మది పొందుతున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ஆனால் இந்த ஏழையான லாசருவோ அவன் பூலோகத்திலே உயிரோடுக்கும் நாளிலே எத்தனையோ பாடுகளை அவன் அனுபவித்தான். ஆகையால் தான் இப்பொழுது அவன் தேற்றப்படுகிறான். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரியே, అంత్య దినములలో సంఘములో
దేవుని కంటే సుఖమును అధికంగా ప్రేమించేవారు ఉన్నారు. கடைசி காலங்களிலே சபையில் தானே தேவனை பார்க்கிற சுகங்களை அனுபவிக்கிறவர்கள் இருக்கிறார்கள். సుఖమును ఎక్కువగా ప్రేమించేవారు అనగా క్లుప్తముగా చెప్పాలంటే సొంత ఇష్టము చేసేవారు అని అర్థము. சுகங்களை அதிகமாய் அனுபவிக்கிறவர்கள் என்றால் ஒரே வார்த்தையில் சொல்ல வேண்டும் என்றால் சுய இஷ்டம் செய்கிறவர்கள். ఒకవేళ మీరు అనుకోవచ్చు, నేను ఏ రోజు సుఖపడలేదు, నా కుటుంబములో, ఉద్యోగములో, వ్యాపారములో ఎన్నో సమస్యల చేత నేను బాధపడుతున్నాను, ఒక రోజు నేను సుఖపడలేదని మీరు అనుకోవచ్చు. ஒருவேளை என்னுடைய வேலையிலே, என்னுடைய குடும்பத்திலே, நான் பிரச்சனைகள் மத்தியிலே நான் பாடுபடுகிறேன், ஒரு நாடு கூட சுகத்தை அனுபவிக்கிறேன் என்று நீங்கள் சொல்லக்கூடும். కానీ దేవుని వాక్యం చెబుతుంది, నీవు కోరినట్టే నీవు జీవించేవు కాబట్టి అదే సుఖము. ஆனால் தேவன் சொல்கிறார், நீ ఇష్టపడ్డ వనమాగவே నీ జీవితాய், அதுதான் సుఖం. అందువల్ల యేసు క్రీస్తు కూడా సిలువ మోసే సమయంలో, తండ్రి నీ ఇష్టమైతే, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించము. ஆகியால் கர்த்தராகிய இயேசு கிறிஸ்து அவர் சொல்லுகிறார், பிதாவே உமக்கு சித்தமானால் இந்த பாத்திரம் என்னை விட்டு நீங்கும்படி செய்யும். అప్పుడు ఆయన తన యొక్క ఇష్టమును చంపివేసుకున్నాడు. తండ్రి నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. அப்பொழுது அவர் தன்னுடைய சொந்த இஷ்டத்தை அங்கே கொண்டு போட்டு, பிதாவே உம்முடைய சித்தத்தையே நான் செய்வேன் என்றார். ఆయన సొంత ఇష్టము చేసినట్లయితే ఆయన సుఖమును అనుభవించే గ్రూపులో యేసు ప్రభు కూడా మనతో పాటు ఉండేవాడు. அவர் ஒருவேளை அங்கே சுய இஷ்டத்தை அவர் செய்திருப்பானால் சுகபோக பிரியரோடு கூட்டத்திலே நம்மோடு கூட அவரும் காணப்பட்டிருப்பார். ఈ అంత్య దినాలలో ఈ గ్రూపులో మనము ఉన్న విధముగా యేసు ప్రభు కూడా మనతో పాటు ఆ గ్రూపులో ఉండేవాడు. நாம் இந்த கடைசி காலங்களிலே சுகபோக பிரியர் கூட்டத்திலே காணப்படுவது போல கர்த்தராகிய இயேசு கிறிஸ்து காணப்பட்டிருப்பார். అయితే యేసు క్రీస్తు తండ్రి నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాకని దేవుని ఇష్టానికి అప్పగించుకున్నాడు. ஆனால் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவோ, பிதாவே என்னுடைய சித்தம் அல்ல உம்முடைய சித்தத்தின்படியே ஆக கடவது என்றார். ఎప్పుడైతే దేవుని చిత్తమునకు యేసు అప్పగించుకున్నాడో తండ్రి కుమారుని నలగగొట్టాడు. எப்பொழுது கர்த்தராகிய இயேசு கிறிஸ்து பிதாவின் சித்தத்திற்கு ஒப்பு கொடுத்தாரோ அப்பொழுது பிதாவாகிய தேவன் இந்த குமாரனை நொறுக்க சித்தமானார். తన కుమారుని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనని రాయబడి ఉన్నది. அவர் தம்முடைய குமாரனை நொறுக்குவதற்கு சித்தமானார் என்று எழுதப்பட்டிருக்கிறது. ప్రియమైన సహోదరి సహోదరా, பிரியமான சகோதரியே சகோதரனே, మనము కోరినట్టు మన ఇష్టమును నెరవేర్చడమే సుఖమును అనుభవించేవారని అర్థము. நம்முடைய வாஞ்சியின்படி, நம்முடைய பிரியத்தின்படி ஜீவிப்பதுதான் சுகபோகத்தை அனுபவிப்பது. ఇక్కడ కూర్చున్న సహోదరులు సహోదరీలు, మీలో ఎంతమంది మీ ఇష్టము చొప్పున మీరు కోరినట్టు మీరు జీవిస్తున్నారు, అదే లగ్జరీ లైఫ్ అని రాయబడి ఉన్నది. இங்கே இருக்கிற சகோதர சகோதரிகள், உங்களுக்கு பிரியமானபடி யார் யார் ஜீவிக்கிறார்களோ அதுதான் சுகபோக ஜீவியம். వీరు రెండవ గ్రూప్ అంటున్నారు. இவர்கள் அதிலே இரண்டாம் கூட்டத்தார். మూడవ గ్రూపును మనం చూసినట్లయితే மூன்றாம் கூட்டத்தாரை பார்ப்போம் என்றால் యోహోను సువార్త 5వ అధ్యాయమునకు రండి. யோவான் சுவிசேஷம் 5ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். 42వ వాక్యం చదువుకుందాం. 42వ మా మట్టుకు మేము విని ఈ ఆయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. యోహోను సువార్త 5:42 అండి. యోహోను సువార్త 5:42. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. చాలు. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. உங்களில் தேவ அன்பு இல்லை என்று நான் உங்களை அறிந்திருக்கிறேன். నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. நான் உங்களை அறிவேன், உங்களிலே தேவ அன்பு இல்லை. కనుక దేవుని ప్రేమ మీలో లేదు. ஆகியா தேவனுடைய அன்பு உங்களிலே இல்லை. నాకు తెలుసు మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో లేదో అది నాకు బాగా తెలుసు. நீங்கள் எவ்வளவாய் என்னை நேசிக்கிறீர்களோ இல்லையோ என்று எனக்கு தெரியும். ఒక తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి ఆ ప్రేమను మనం చూసినట్లయితే కుమారుడు ఎంతగా తండ్రిని ప్రేమిస్తున్నాడో తండ్రికి తెలుసు. ஒரு தகப்பன் ஒரு மகனுடைய அன்பை பார்க்கும்போது தன்னுடைய மகன் எவ்வளவாய் தன்னை நேசிக்கிறானோ அந்த தகப்பனுக்கு நன்றாக தெரியும். తండ్రికి కూడా కుమారుడి యొక్క విలువ తెలుసు, కుమారుడి విలువ తండ్రికి కూడా తెలుసు. இந்த குமாரனுக்கு தன்னுடைய தகப்பனுடைய விலை மதிப்பு தெரியும். அதுபோலவே தன்னுடைய மகனை குறித்தும் தகப்பனுக்கு தெரியும். అందువలన ఇక్కడ యేసు క్రీస్తు నేను మిమ్మల్ని ఎరుగుదును, మీలో దేవుని ప్రేమ లేదు.
ஆகையால் கர்த்தராகிய இயேசு கிறிஸ்து இங்கே உங்களிடத்தில் தேவ அன்பு இல்லை என்று நான் அறிந்திருக்கிறேன். దేవుని ప్రేమ మీలో లేదు అనగా దీని అర్థం ఏమిటి? దేవుని అன்பు உங்களிலே இல்லை என்றால் అర్థం என்ன? దేవుని కంటే సుఖానుభవం మీరు ఎక్కువగా ప్రేమించేవారని అర్థము. தேவனை பார்க்கிலும் சுகத்தை அதிகமாக அனுபவிக்கிறேன் என்று அர்த்தம். దీనికి ఉదాహరణ బైబిల్లో మనం చూచినట్లయితే, இதற்கு உதாரணமாக வேதத்தில் நாம் பார்ப்போம் என்றால், పునరుద్ధానం చెందిన యేసు క్రీస్తు ఒక సందర్భంలో పేతురును అడుగుతున్నాడు, సీమోను కుమారుడైన పేతురు, నీవు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుతున్నావా? உயிர் தெழுந்தடைந்த இயேசு சீமோன் பேதுருவை கேட்கிறார், சீமோனே, இவங்களை பார்க்கிலும் நீ என்னை அதிகமாய் நேசிக்கிறாயா? యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వాక్యానికి వచ్చినట్లయితే, யோவான் சுவிசேஷம் 21ஆம் அதிகாரம் 15ஆம் వచనத்துக்கு வருவோம் என்றால், ఇక్కడ యేసు ప్రభు పేతురును అడుగుతున్నాడు, సీమోను కుమారుడైన పేతురు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? அங்கே கர்த்தராகிய இயேசு சீமோன் பேதுருவை கேட்கிறார், சீமோன் பேதுருவே, இவர்களை பார்க்கிலும் நீ என்னிடம் அதிகமாய் அன்பாய் இருக்கிறாயா? వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? இவர்களிலும் அதிகமாய் நீ என்னிடத்தில் அன்பாய் இருக்கிறாயா? ఈ మాట యేసు ప్రభు పేతురుని 3 సార్లు అడిగాడు. இந்த వార్తகளை கர்த்தராகிய இயேசு பேதுருவை 3 முறை கேட்டார். ఎందుకు 3 సార్లు యేసు పేతురుని అడిగాడు? எதற்காக 3 முறை கர்த்தராகிய இயேசு பேதுருவை கேட்டார்? యేసు చనిపోక మునుపు, సిలువ వేయబడక మునుపు పేతురు 3 సార్లు యేసు ఎవరో నేను ఎరుగనని 3 సార్లు బొంకి అబద్ధమాడి ఉన్నాడు. கர்த்தராகிய இயேசு சிலுவையிலே அறையப்படுவதற்கு முன்னதாக இதே சீமோன் பேதுரு அந்த இயேசுவை நான் அறியேன் என்று 3 முறை மறுதலித்தார். యేసు ఎవరో నేను ఎరుగనని 3 సార్లు ఆయన అబద్ధమాడి ఉన్నాడు. இயேசு யாரோ நான் அறியேன் என்று அவன் 3 முறை மறுதலித்தார். దానికి గుర్తుగా 3 సార్లు కోడి తన కూత వేసినది. அதற்கு అடையாளமாக சேவல் 3 முறை கூவிச்சு. అందువలన పునరుద్ధానము చెందినటువంటి యేసు క్రీస్తు పేతురును అడుగుతున్నాడు, నీవు వీరందరికంటే నేను ఎక్కువగా ప్రేమించున్నావా? ஆகையால் தான் உயிர் தெழுந்த இயேசு சீமோன் பேதுருவை கேட்கிறார், இவர்களை பார்க்கிலும் நீ என்னிடத்தில் அன்பாய் இருக்கிறாயா? ఎప్పుడు అది యేసు క్రీస్తు పేతురును అడిగాడు? எப்பொழுது கர்த்தராகிய இயேசு இந்த பேதுருவிடத்தில் கேட்டார்? పునరుద్ధానము చెందిన తర్వాత పేతురుకి శిష్యులకి రొట్టెను చేపను ఆహారము వారికి పంచిపెట్టిన తర్వాత యేసు ప్రభు ఆ మాట అడిగి ఉన్నాడు. இந்த சீஷர்களுக்கு உயிர் தெழுந்த இயேசு அவர் அப்பத்தையும் மீனையும் பகிர்ந்து கொடுத்த பின்பு இந்த கேள்வியை சீமோனிடம் கேட்டார். 13వ వాక్యం, యోహాను సువార్త 21వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందాం. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. పేతురుకి శిష్యులకి ఆహారము పెట్టి యేసు మాట అడిగి ఉన్నాడు. சீஷர்களுக்கும் பேதுருக்கும் ஆகாரத்தை பகிர்ந்து கொடுத்து அவர் இந்த கேள்வியை கேட்டார். వారికి రొట్టెను చేపలను పంచిపెట్టి ఉన్నాడు. அவர்களுக்கு அப்பத்தையும் மீனையும் பகிர்ந்து கொடுத்தார். ఈ రొట్టె దేనిని బయలుపరుచున్నది? இந்த పిల్లల మేపము. அங்கே நாடுகளை மேய்ப்பாயாக. ఇక్కడ 3 సార్లు యేసు ప్రభు పేతురును అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమించున్నావా? இங்கே கர்த்தராகிய இயேசு கிறிஸ்து 3 முறை பேதுருவிடம் கேட்கிறார், நீ என்னை அன்பு கூறுகிறாயா? ఈ 3 సార్లు అనడానికి కారణం, సిలువ వేయబడక మునుపు 3 సార్లు పేతురు అబద్ధమాడి ఉన్నాడు. இந்த 3 முறை அவர் அவனிடத்தில் கேட்பதன் காரணம், சிலுவையில் அவர் அறையப்படுவதற்கு முன்னதாக 3 முறை பேதுரு அவரை மறுதலித்தார். ఈ 3 సార్లు కూడా నా గొర్రె పిల్లలను మేపము అని మొదటిసారి అంటున్నాడు. இந்த 3 முறைகளிலே அவர் முதல் முறையாக என்னுடைய ஆட்டுக்குட்டிகளை மேய்ப்பாயாக என்று கேட்கிறார். రెండవసారి నా యొక్క గొర్రెలను కాయము అంటున్నాడు. இரண்டாவதாக என் ஆடுகளை காப்பாற்றுவாயாக என்று கேட்கிறார். మూడవసారి గొర్రెలను మేపము. மூன்றாவது முறையாக என் ஆடுகளை மேய்ப்பாயாக. అందువల్ల ఈ 3 సందర్భములు 3 వేరువేరుగా అర్థములతో ఉన్నవి. இந்த 3 சந்தர்ப்பங்களும் பார்க்கும்போது அது வேறு வேறு அர்த்தமுடையதாய் காணப்படுகிறது. అందువల్ల ఈ దేవుని ప్రేమించే అనుభవం దేనిని బయలుపరుచున్నది? இந்த தேவனிடத்திலே அன்பு கூறுகிற அனுபவம் எதை காட்டுகிறது? సుఖభోగములతో జీవించేవారు దేవునిని వారు ప్రేమించలేరు. சுகபோகமாய் ஜீவிக்கிறவர்கள் தேவனிடத்திலே அன்பு கூற முடியாது. దేవుని ప్రేమ ఈ దినాలలో అనేక మందికి లేదు. தேவனுடைய அன்பு இந்நாட்களிலே அநேகருக்குள்ளே இல்லை.
అందువల్ల దేవుని ప్రేమ లేదు కాబట్టి ఈ దినాలలో దేవుని యొక్క సన్నిధానానికి ఆసక్తిగా రాలేకపోతున్నారు. தேவனுடைய அன்பு அவர்களுக்குள்ள இல்லாததினால்தான் இந்நாட்களிலே தேவனுடைய சமூகத்திற்கு அவர்கள் வைராக்கியத்தோடு வர முடியாமல் இருக்கிறார். రేపు ఒక కూటమని ప్రకటన చేస్తే ఈ రోజు కూటానికి ఫుల్ స్టాప్ పెడతారు, ఆబ్సెంట్ అవుతారు. நாங்கள் ஒரு கூட்டத்தை குறித்து அறிவித்தால் இந்நாட்களில் நடக்கிற கூட்டத்திற்கு அவர்கள் ஃபுல் ஸ்டாப், அவர்கள் ஆப்சென்ட் போடுகிறார். ఈ రోజు మానుకున్నట్లయితే రేపు కూటానికి అటెండ్ అవుదాము. ஒருவேளை இந்த கூட்டத்திற்கு நாம் ஆப்சென்ட் ஆனால் நாளை கூட்டத்திற்கு நாம் பங்கு பெறுவோம். లేదా రేపు కూటానికి అటెండ్ అయితే ఎల్లుండి కూటానికి ఆబ్సెంట్ పెడదాము. ஒருவேளை நாளைக்கு நடக்கப்படுகிற கூட்டத்திலே நாம் பங்கு பெற்றால் நாளை மறுநாள் நடக்க வேண்டிய கூட்டத்தில் நாம் ஆப்சென்ட் లేదా ஆவோம். ఎల్లుండి కూటానికి మనం పాలు పొందితే ఆ తర్వాత ఎల్లుండి కూటానికి ఫుల్ స్టాప్ పెడదాము. ஒருவேளை நாளை மறுநாள் உள்ள கூட்டத்திற்கு நாம் பங்கு பெற்றால் அதற்கு மறுநாள் உள்ள கூட்டத்திற்கு நாம் ஆப்சென்ட் போடுவோம். దేనికి దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది. இதை குறித்து தேவனுடைய வசனம் என்ன விவரமாக சொல்கிறது? అంత్య దినములలో దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు. இந்த கடைசி காலங்களிலே தேவனை பார்க்கிற சுகமாக பிரியர் அநேகர் இருக்கிறார்கள். అనేకమైన కూటములలో పాలు పొందడానికి దినాలలో మనసు లేదు. அநேக கூட்டங்களிலே பங்கு பெறுவதற்காக இந்நாட்களிலே அவர்களுக்கு மனதில்லை. ఏదో ఆదివారం ఇక తప్పదు కాబట్టి ఆదివారం ఆరాధనకి ఏదో పాలు పొందుతున్నారు. ஏதோ ஞாயிற்றுக்கிழமை ஆராதனையிலே அவர்கள் பங்கு பெறுகிறார்கள். ఈ ఆరాధన కూడా సమయానికి వచ్చే దేవుని బిడ్డలు లేరు. இந்த ஆராதனைக்கு கூட நேரத்துக்குள்ளாக வருகிற தேவனுடைய பிள்ளை இல்லை. వారు అధికముగా సుఖమును ప్రేమించేవారుగా ఉంటున్నారు. அவர்கள் அதிகமாக சுகத்தை நேசிக்கிறவர்களா இருக்கிறார்கள். దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించేవారు అంత్య దినాలలో ఉన్నారు. தேவனை பார்க்கிற சுகமாக பிரியராய் இந்த கடைசி காலங்களிலே இருக்கிறார்கள். ముఖ్యముగా ఈ యొక్క విశాఖపట్నంలో ఎక్కువ మంది ఉన్నారు. முக்கியமாக விசாகப்பட்டினத்திலே அநேகர் இருக்கிறார்கள். ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய சிறவே, 2000 సంవత్సరాల క్రితమే యేసు క్రీస్తు ప్రవక్తల ద్వారా ఈ యొక్క లేఖనములో రాయబడి ఉన్నవి. 2000 ஆண்டுகளுக்கு முன்னதாகவே இயேசு கிறிஸ்து தீர்க்கதரிசியின் மூலமாக இந்த எழுத்துக்களை வடிவித்தார். ఆయన ఎంతో శ్రమపడి ఉన్నాడు. அவர் எவ்வளவோ பாடுபட்டார். దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నది, సుఖభోగములతో జీవించేవారు బ్రతికినా కూడా సచ్చిన దానితోనే సమానము. தேவனுடைய வசனம் சொல்லுகிறது, சுகமாகமாய் வாழுகிறவள் உயிரோடு செத்தவள். మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యానికి వచ్చినట్లయితే, முதலாம் தீமோத்தேயு 5ஆம் அதிகாரம் 6ஆம் வசனத்துக்கு வருவோம் என்றார். సుఖభోగాలతో జీవించేవారు బ్రతికినా సరే వారు దేవుని దృష్టిలో చనిపోయిన వారితోనే ఉన్నారు. சுகமாய் வாழுகிறவள் அவள் உயிரோடு இருந்தாலும் சரி அவள் தேவனுடைய சமூகத்திலே செத்தவள். మొదటి తిమోతి 5:6. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండి చచ్చినదై ఉండును. సుఖభోగాలతో ప్రవర్తించినది బ్రతికినా కూడా సచ్చిన దానితోనే సమానం. சுகமாய் வாழ்கிறவள் உயிரோடு செத்தவள். మేము మా మనసులో కొంతమంది వ్యక్తులు ఉంటారు. என்னுடைய மனதிலே சிலர் இருக்கிறார்கள். బ్రదర్ సైడ్ కొంతమంది ఉంటారు, సిస్టర్ సైడ్ కొంతమంది ఉంటారు. பிரதர் சைடு கொஞ்சம் பேர் இருக்கிறார்கள், சிஸ்டர் சைடு கொஞ்சம் பேர் మాకు இருக்கிறார்கள். మనసులో ఏమనిపించింది, என்னுடைய மனதிலே என்ன வருகிறது? ఆ సహోదరుడు ఆదివారం తప్ప ఏ కూటానికి రాడు, వేస్ట్ క్యాండిడేట్ అని మనసులో అనుకుంటాము. அந்த సహోదరుని குறித்து பார்ப்போம் என்றால் அவர் ஞாயிற்றுக்கிழமை மாத்திரம் வருவார், அவர் வேஸ்ட். లేదా పలానా సహోదరి ఆదివారం తప్ప ఏదో 11 గంటలు 12 గంటలకు వస్తారు, ఇక ఆ అమ్మ అంతేను, వేస్ట్ గా ఆలోచించడం అని. இல்லாவிட்டால் அந்த குறிப்பிட்ட சகோதரியை பார்க்கும்போது அவள் ஞாயிற்றுக்கிழமை 11, 12 மணிக்கு தான் ஆராதனைக்கு வருவாள், மற்ற கூட்டத்துக்கு வரமாட்டாள், வேஸ்ட். నాకు కొంతమంది చెబుతారు, బ్రదర్ విన్సెంట్ బ్రదర్ అప్పుడప్పుడు చెబుతారు, బ్రదర్ ఫోన్ చేయండి, ఫోన్ చేసి ఆ బ్రదర్ చెప్పండి, ఆ సిస్టర్ చెప్పండి, ఆ టీచర్ చెప్పండి, ఈ టీచర్ చెప్పండి అని కొన్నిసార్లు చెప్తారు. சில நேரங்களிலே பிரதர் சொல்லுவார், விதமாக அந்த சகோதரிக்கு சொல்லுங்கள், போன் பண்ணி சொல்லுங்கள், இந்த சகோதரனுக்கு போன் பண்ணி சொல்லுங்கள் என்று அடிக்கடி அவர் சொல்லுவார். అప్పుడు నేనేం చెబుతానంటే, அப்பொழுது நான் என்ன சொல்லுவேன் என்றால், బ్రదర్ ఆ ఫోన్ కాల్ కూడా నాకు దండగండి, రూపాయి వేస్ట్ అండి అని చెబుతాను. அப்பொழுது அந்த போன் காலுக்குள்ள ரூபாய் கூட எனக்கு வேஸ்ட் தான் என்று நான் சொல்லுவேன். కనుక మీరు చెప్పమన్నారు, ఫోన్ చేసి నేను ఆ బ్రదర్ కి చెప్పినా, ఆ సిస్టర్ కి చెప్పినా, ఆ ఫోన్ కాల్ రూపాయి కూడా నాకు దండగే. அமிதமாக போன் பண்ணி சொன்னாலும் கூட அந்த சகோதரன் சகோதரிக்கு சொல்வது அந்த போன் செலவு ₹1 நமக்கு நஷ்டம் தான். కారణం దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది, காரணம் தேவனுடைய வசனம் என்ன சொல்லுகிறது? సుఖభోగములతో ప్రవర్తించినది బ్రతికినా కూడా సచ్చిన దానితోనే సమానము. சுகபோகமாய் வாழ்கிறவள் உயிரோடு இருந்தாலும் அவள் செத்தவள் தான். అంత్య దినములలో సంఘములో దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించే వారు ఉన్నారు. கடைசி காலங்களிலே தேவனை பார்க்கிற சுகமாக பிரியர் சபையில் அநேகர் இருக்கிறார்கள். దేవుని కొరకు మీలో ఎంతమంది శ్రమ పడేవారు ఉన్నారు? தேவனுக்காக உங்களில் பாடுபடுகிற எத்தனை பேர் మీకు இருக்கிறார்கள்? తల్లిదండ్రులు, అన్నదమ్ములు, కూతురు, కుమార్తె, ఇల్లు, వాకిల, ఉద్యోగం, వ్యాపారం అవి కాకుండా దేవుని కొరకు మీలో ఎంతమంది ప్రాణం పెట్టి శ్రమ పడేవారు ఉన్నారు? உன்னுடைய குமாரோ குமார்த்தியோ அண்ணனோ தம்பியோ உன்னுடைய குடும்பத்தாரோ உன்னுடைய
అటువంటి వారు ఈ దినాలలో అంత్య దినములలో లేరు. அப்படிப்பட்டவர்கள் இந்த கடைசி காலங்களிலே இல்லை, సంఘములో లేరు. சபையிலே இல்லை. ఎక్కువగా సుఖమును ప్రేమించే వారు ఉన్నారు. அதிகமாக சுகத்தை பிரியமாய் செய்கிறவர்கள் தான் అందువల్ల இருக்கிறார்கள். వారు బ్రతికినా కూడా సచ్చిన వారితోనే సమానము. ஆகையால் அவர்கள் உயிரோடு இருந்தாலும் செத்தவர்களுக்கு தான் சமம். కానీ పాత నిబంధనలో మోషేకు ఒక ప్రకటన ఉన్నది. இந்த பழைய ஏற்பாட்டு காலத்திலே மோசேக்கு ஒரு வெளிப்படுத்தல் இருந்தது. 40 సంవత్సరముల వరకు ఫరో యొక్క అపార్ట్మెంట్ లో మోషే జీవించాడు. 40 வருடங்களாக அந்த மோசேயானவர் பார்வோனின் ஆధీనத்திலே జీవించాர். ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. எகிப்தின் ஐஸ்வர்யத்தை பார்க்கிற கிறிஸ்துவின் நிமித்தம் வரும் நிந்தையே பாக்கியம் என்று எண்ணினார். ఫరో యొక్క అపార్ట్మెంట్ లో అద్దాల మేడలో సుఖముతో నేను జీవించేదానికంటే ఐగుప్తు యొక్క దేశానికి వెళ్లి నా ప్రజలతో నేను శ్రమ పడాలి, కష్టపడాలని మోషే సుఖభోగములకి జీవితానికి విడిచిపెట్టి శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు. அவன் பார்வோனின் அனுமதியில் சுகமாக ஜீவித்து விரும்பாமல் என்னுடைய சனங்களோடு நான் பாடு அனுபவித்து விரும்புகிறேன் என்று எகிப்தின் சுகமாக ஜீவித்தை அவன் விட்டான். దేవుని ప్రజలతో శ్రమ పడడానికి తన్ను తానే నిర్ణయించుకున్నాడు. அவன் தேவனுடைய ஜனங்களோடு துன்பத்தை அனுபவிப்பதே அவன் தெரிந்து கொண்டான். చదవండి హెబ్రీ 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలియనగా అతడు ప్రతిఫలంగా కలుగుబో బహుమానమును దృష్టించెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇతడు దేవుని ప్రజలతో శ్రమ పడడం మేలని యోచించి ఉన్నాడు. இவன் தேவனுடைய ஜனங்களோடு துன்பத்தை அனுபவிப்பது மேல் என்று எண்ணினான். ప్రియమైన దేవుని బిడ్డలారా, సుఖభోగములకు జీవితమును మోషే విడిచిపెట్టాడు. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, சுகபோகமான ஜீவித்தை இந்த மோசே தள்ளிவிட்டான். కనుక నీవు నేను కూడా అంత్య దినాలలో సుఖభోగములకు జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. ஐயா, நீயும் நானும் இந்த அந்நிய நாட்களிலே சுகமாக ஜீவித்து விட்டு விடுவோம். దేవుని కొరకు మనం శ్రమ పడాలి. நாம் தேவனுக்காக பாடுபடுவோம். వాక్యము కొరకు శ్రమ పడాలి. வசனத்துக்காக நாம் பாடுபடுவோம். సత్యము కొరకు మనం శ్రమ పడాలి. சத்தியத்திற்காக நாம் பாடுபடுவோம். దేవుని యొక్క రాజ్యము నిమిత్తమై శ్రమ పడాలి. தேவனுடைய ராஜ்யத்தின் நிமித்தமாக பாடுபடுவோம். అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలి. அநேக பாடுகள் வழியாக நாம் தேவனுடைய ராஜ்யத்துக்குள்ளே பிரவேசிப்போம். సుఖభోగములతో జీవించేవారు వారు పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేరు. சுகபோகமாக ஜீவிக்கிறவர்கள் பரலோக ராஜ்யத்துக்கு பிரவேசிப்பார்கள். వారు సచ్చిన వారితోనే సమానము. அவர்கள் செத்தவர்கள் கூட்டத்திற்கு சமம். అందువల్ల ఈ సచ్చిన వారు సుఖభోగులతో జీవించేవారు సంఘములో ఎక్కువ మంది అంత్య దినాలలో ఉంటున్నారు. ஆகியால் இந்த செத்தவன் கூட்டத்தாரை சேர்ந்தவர்கள் சுகபோகமாக ஜீவிக்கிறவர்கள் கடைசி காலங்களிலே சபையிலே அநேகர் இருக்கிறார். ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో బ్రదర్స్ సైడ్ ఒక 10 మంది, సహోదరుల సైడ్ ఒక 10 మంది దేవుని కొరకు శ్రమ పడేవారు ఉంటున్నారేమో కానీ దేవుని వాక్యం చెప్పిన విధముగా ఎక్కువగా సుఖపడేవారే దేవుని కంటే సుఖపడేవారు ఉంటున్నారు. ஒருவேளை சகோதரர் பக்கத்தில் ஒரு 10 பேர், சகோதரிகள் ஒரு 10 பேர் கர்த்தருக்காக பாடுபடுவதற்காக இருப்பார்களே ஒழிய, ஆனால் அதிகமாக தேவனுடைய வசனம் சொல்லுகிறது சபையிலே கடைசி காலங்களிலே இந்த சுகபோக பிரியர் இருக்கிறார். ఒకవేళ మీరు అనుకోవచ్చు నేను ఒక శ్రమ పడుతున్నాను, కష్టపడుతున్నానని మీరు అనుకోవచ్చు. దేవుని వాక్యం చెబుతుంది ఎక్కువగా సుఖపడేవారు సంఘములో ఉన్నారు, వారు చనిపోయిన వారితో సమానము. ஒருவேளை நான் அதிகமாக பாடுபடுகிறேன், அதிகமாக கஷ்டங்களுக்குள்ளாக இருக்கிறேன் என்று நீங்கள் நினைக்கக்கூடும். ஆனால் தேவனுடைய வசனம் சொல்லுகிறது கடைசி காலங்களிலே சுகபோக பிரியர் தான் சபையிலே இருக்கிறார். వీరు 3వ గ్రూప్ వారు అంటున్నారు. இவர்கள் தான் 3ஆம் கூட்டத்தார். 4వ గ్రూపును మనం చూసినట్లయితే 4ஆம் கூட்டத்தாரை பார்ப்போம் என்றால், ఆ సంఘమును కూడా యేసు ప్రభు ప్రేమించాడు. சபையை கர்த்தராகிய இயேசு அவர் நேசித்தார். ఎఫెసీ 5:27 రాయబడి ఉన్నది. எபேசியர் நிருபம் 5ஆம் அதிகாரம் 27ஆம் வசனம். పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘంను ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ క్రీస్తు సంఘమును ప్రేమించి ఉన్నాడని రాయబడి ఉన్నది. இங்கே கிறிஸ்து சபையில் அன்பு கூர்ந்தார் என்று எழுதப்பட்டிருக்கிறது. క్రీస్తు సంఘమును ప్రేమించాడు. கிறிஸ்து சபையில் அன்பு கூர்ந்தார். మొట్టమొదటిగా క్రీస్తు పాపిని ప్రేమించాడు. முதலாவதாக கர்த்தர் பாவிகளை நேசித்தார். మొదటి యోహాను పత్రిక
4వ అధ్యాయం 9-10 వాక్యాలు మీరు చదువుకున్నట్లయితే, ఆయన మనలను ప్రేమించి ఉన్నాడు కనుక మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు దేవుడు తన కుమారుని పంపాడు. இவ்விதமாக முதலாம் யோவான் 4ஆம் அதிகாரம் 10ஆம் வசனத்தை பார்க்கும்போது, தேவன் நம்மிடத்தில் அன்பு கூர்ந்தபடியினால் அவர் தம்முடைய ஒரே பேரான குமாரனை நமக்காக கிருபாதார பலியாக அனுப்பினார் என்று வாசிக்கிறோம். పాపి అయినటువంటి ప్రతి మనుషుని యేసు ప్రేమించి ఉన్నాడు. பாவியாகிய ஒவ்வொரு மனுஷனும் இயேசு அன்பு கூர்ந்தார். పాపిగా ఉన్నటువంటి మన ఒక్కొక్కరిని దేవుడు ప్రేమించి ఉన్నాడు. பாவியாயிருந்த நம் ஒவ்வொரு மனிதனும் தேவன் அன்பு கூர்ந்தார். అదే సమయంలో యేసు సంఘమును కూడా ప్రేమించాడు. அதே நேரத்தில் கர்த்தராகிய இயேசு சபையிலும் அன்பு கூர்ந்தார். ఎందుకు సంఘమును ప్రేమించాడు? அவர் எதற்காக சபையிலே அன்பு ఆ கூர்ந்தார்? సంఘము దేవుని ఎదుట నిలబడాలి. அந்த சபை தேவனுக்கு முன்பாக நிற்க ఆ வேண்டும். సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలి. அந்த சபை பரிசுத்தமானதாக இருக்க ఆ வேண்டும். సంఘము మహిమగల సంఘముగా ఉండాలి. அந்த సభை மகிமையுள்ள சபையாக இருக்க ఆ வேண்டும். సంఘము నిర్దోషమైన సంఘముగా ఉండాలి. அந்த சபை கலங்கமில்லாத சபையாக இருக்க ఆ வேண்டும். సంఘము కొరకు తన్ను తాను బలిగా అర్పణగా సమర్పించుకున్నాడు. அந்த சபைக்காகத்தான் அவர் தம்மை தாமே பலியாக ஒப்புக் ఆయన கொடுத்தார். తన ప్రాణమున సంఘము కొరకు పెట్టాడు. அவர் தன்னுடைய ஜீவனை சபைக்காக ஊற்றினார். సంఘము కొరకు ప్రాణం పెట్టడం మాత్రమే కాదు, அவர் சபைக்காக ஜீவனை வைத்தது மாத்திரமல்ல, ఆ సంఘము తన ఎదుట నిలబడాలని దేవుని యొక్క వాక్యముతో ఉదక స్నానము చేశాడు. அந்த சபையானது தேவனுக்கு முன்பாக பரிசுத்தமாக நிற்க வேண்டும் என்று அந்த வசனத்தினாலே அவர் ఆ நிறைவேற்றினார். సంఘమునకు దేవుని యొక్క వాక్యమును ఉపదేశమును ఇచ్చాడు. அந்த சபைக்கு தேவனுடைய வசனம் என்கிற உபதேசத்தை அவர் கொடுத்தார். సంఘము అంటే ఏదో సాధారణమైన సంఘము కాదు. சபை என்றால் ஏதோ சாதாரணமான சபை ఆ அல்ல. సంఘమునకు లోతైన ఉపదేశమును దేవుడిచ్చాడు. அந்த சபைக்கு ஆழமான உபதேசத்தை அவர் கொடுத்தார். ఆ ఉపదేశ ప్రకారంగా నీవు నేను జీవించాలి. அந்த உபதேசத்தின்படிதான் நீயும் நானும் అప్పుడు ஜீவிக்கணும். మీలో ఎంతమంది సంఘాన్ని ప్రేమిస్తున్నారు? அப்படியானால் உங்களில் எத்தனை பேர் சபையை அன்பு கூறுவீர்கள்? మీలో ఎంతమంది సంఘమును ప్రేమించేవారుగా ఉన్నారు? உங்களில் எத்தனை பேர் சபையிலே அன்பு கூறுவர்கள் இருக்கிறார்? సంఘమును ప్రేమించడం అనగా అర్థం ఏంటి? இந்த சபையிலே அன்பு கூறுவது என்றால் சின்ன దేవుడు మీకు ఇచ్చిన వాక్యము ఉపదేశము ప్రకటన ప్రకారంగా ఎంతమంది జీవితములో ఆ వాక్యం ప్రకారంగా జీవిస్తున్నారు? தேவனுக்கு தந்த வசனத்தின்படி உபதேசத்தின்படி வெளிப்படுத்தின்படி உங்களில் எத்தனை பேர் ஜீவிக்கிறவர்களோ அவர்கள் தான் தேவன் அன்பு கூறுகிறார். వాక్యము వినడము కాదు, இந்த வசனத்தை கேட்பதல்ல, వాక్యం వినడం మాత్రమే కాదు, வசனத்தை கேட்பது மாத்திரம் அல்ல, దేవుని యొక్క వాక్యమును గైకొని మీలో ఎంతమంది జీవిస్తున్నారు? தேவனுடைய வசனத்தை கைக்கொண்டு உடனே எத்தனை பேர் ஜீவிக்கிறீர்கள்? వారే సంఘమును ప్రేమించేవారుగా ఉంటున్నారు. அவர்கள் தான் சபையை நேசிக்கிறவர்களாக இருக்கிறார். అప్పుడు వాక్యమును ప్రేమించి వాక్యమును ప్రకారంగా జీవించి సంఘాన్ని ప్రేమించేవారు వారు సుఖభోగాలతో జీవించలేరు. அவர்கள் வசனத்தை நேசித்து வசனத்தின்படி ஜீவிக்கிறவர்கள் சபையிலே அன்புள்ளவர்களாக இருக்கிறபடினால் அவர்கள் சுகபோகத்தை நேசிக்க மாட்டார். వారు దేవుని కొరకు శ్రమ పడేవారు. அவர்கள் தான் கர்த்தருக்காக பாடுபடுகிறவர்கள். సంఘము కొరకు యేసు శ్రమ పడ్డాడు. சபைக்காக கர்த்தராகிய இயேசு பாடுபட்டார். దాని కొరకు తన్ను తానే అప్పగించుకొనెనని రాయబడి ఉన్నది. அதற்காக அவர் தம்மை தாமே ஒப்பு கொடுத்தார் என்று ఆ எழுதப்பட்டிருக்கிறது. సంఘము కొరకు ఆయన జీవమును పెట్టి ఉన్నాడు. அந்த சபைக்காகத்தான் அவர் தம்முடைய ஜீவனை வைத்தார். ఆయన శరీరములో ఒక్క బొట్టు రక్తమును మిగిల్చుకోలేదు. அவர் தம்முடைய சரீரத்திலே ஒரு துளி ரத்தத்தையும் பின்வைக்கவில்லை. ఆయన యొక్క శరీరము ఒక పొలము వలె దున్నబడి ఉన్నది. அவருடைய சரீரமானது ஒரு வயலை போல உழுது போடப்பட்டது. ఆయన సంఘము కొరకు తను తాను అప్పగించుకున్నాడు. அவர் சபைக்காக தம்மை தாமே ஒப்பு கொடுத்தார். ఆయన ఒక బలి పశువుగా మారి ఉన్నాడు. அவர் ஒரு பலி விரும்பமாக அடிக்கப்பட்டார். అప్పుడు మీలో ఎంతమంది సుఖభోగాలతో జీవించేవారుగా కనబడుతున్నారు? அப்படியானால் உங்களில் எத்தனை பேர் சுகமாக ஜீவிக்கிறவர்கள்? మీలో ఎంతమంది శ్రమ పడేవారు ఉంటున్నారు? உங்களில் எத்தனை பேர் சுகமாக இருக்கிறீர்கள்? కానీ అంత్య దినాలలో అనేక మంది దేవుని కంటే ఎక్కువగా సుఖపడేవారు. ஆனால் கடைசி காலங்களிலே அநேக தேவனை பார்க்கிலும் சுகபோக பிரியர். కనుక దేవుని కూటాలకు వచ్చేటువంటి మనసు ఈ దినాలలో అనేక మందికి లేదు. ஆகையால் தான் தேவனுடைய கூட்டங்களுக்கு வருகிற மனது அநேகருக்கு இல்லை. ఏదో రక్షణ పొందిన ప్రారంభములో క్రొత్త ప్రేమతో వారు గుడికి వస్తారు. ఒక నెల ఒక సంవత్సరం పోయిన తర్వాత మామూలుగానే ఉంటున్నారు. ஏதோ ஆரம்ப நாட்களிலே அவர்கள் வாஞ்சியோடு ஆராதனைக்கு வருகிறார்கள். ஒரு மாதம் 2 மாதம் கழிந்தவன் தளர்ந்து போகிறார்கள். తెలుగులో ఒక సామెత ఉంది. தெலுங்குல ஒரு பழமொழி உண்டு. క్రొత్త కోడలో మిద్దంతా ఊడిచిందంట. இந்த புதிய மருமகள்
వీధియెல்லாம் துடைத்தாள், వీధియெல்லாம் ఇల్లు, பெருக்கினாள். వాకిలి, కిచెన్, బయట మిద్దె పైన డాబా పైన కూడా ఊడిచిందంటే చీపురు తీసుకొని. அவள் அந்த புதிய மருகுவள் அவள் வாரியில எடுத்துக்கொண்டு வீட்டு முற்றத்தையும் சுற்றுப்புறங்களையும் மேலே டாபாவையும் கூட அவள் பெருக்கினாள். పాతబడిన తర్వాత తాను కూర్చున్న పీట కింద కూడా ఓడవలేదంట. ஆனால் அவள் பழைய மருமகளாய் மாறின பின்பு அவள் உட்கார்ந்து இருக்கிற நாற்காலின் கீழ் கூட துடைப்பதில்லை. అలాగే కొంతమంది విశ్వాసులు వారు రక్షణ పొందిన ప్రారంభములో అన్ని కూటములకు వచ్చేవారు ఉన్నారు. అయితే దినములు సంవత్సరాలు గడిచిన కొలది ఆదివారం 12 గంటలకే వారు కనబడుతున్నారు. இவ்விதமாக அவர்கள் புதிய விசுவாசிகள் ஆரம்ப நாட்களிலே அவர்கள் எல்லா கூட்டத்துக்கும் வருகிறார்கள். ஆனால் அதற்கு பின்னதாக நாட்கள் சென்ற பின்பு ஞாயிற்றுக்கிழமை கூட 12 மணிக்கு தான் வருகிறார்கள். కారణం సుఖం అనేది ఎక్కువైపోయింది. காரணம் சுகம் அவர்களிலே அதிகமாயிற்று. దేవుని కొరకు శ్రమపడి కష్టపడడం మనసు ఈ దినాలలో లేదు. கர்த்தருக்காக பாடுபடுகிறவர் மனது அவர்களுக்குள்ளே இல்லை. అందువల్ల దేవుని వాక్యం అంత్య దినములలో దేవుని కంటే సుఖమును ఎక్కువ ప్రేమించేవారు సంఘములో ఉన్నారు. ஆகையால் தேவனுடைய வசனம் சொல்லுகிறது, கடைசி காலங்களிலே தேவனை பார்க்கிலும் சுகமாக பிரியர் அநேகர் இருக்கிறார். వీరు మాత్రమే కాక మరొక గ్రూప్ వారు ఉన్నారు. இவர்கள் அல்லாது இன்னொரு கூட்டத்தார் இருக்கிறார்கள். లూకాసు వార్త லூக்கா சுவிசேஷம் 5వ గ్రూప్ వారు లూకాసు వార్త 7వ అధ్యాయానికి రండి. 5ஆம் கூட்டத்தாரை குறித்து லூக்கா சுவிசேஷம் 7ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். ఇక్కడ ఒక స్త్రీని గురించి మనం చూడగలుగుతున్నాము. இங்கே ஒரு ஸ்திரீயை குறித்து பார்க்கிறோம். 47వ వాక్యం 47ஆம் வசனம். ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. చాలండి. ఇక్కడ ఒక సహోదరుని గురించి ఒక స్త్రీని గురించి రాయబడి ఉన్నది. நாம் இங்கே ஒரு சகோதரியை குறித்து ஒரு ஸ்திரீயை குறித்து பார்க்கிறோம். ఆమె విస్తారముగా ప్రేమించిన గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవి. இவள் மிகவும் அன்பு கூர்ந்தாள் என்றால் அவளுடைய அநேக பாவங்கள் மன்னிக்கப்பட்டது. 4 సువార్తలలో ఈమె ప్రభువును ప్రేమించినట్టుగా మరి ఎవరు కూడా ప్రేమించలేదు. இந்த 4 சுவிசேஷங்களும் இவள் கர்த்தரை நேசித்த வண்ணமாக யாரும் நேசிக்கவில்லை. యేసు ప్రభు శిష్యుల గురించి కూడా రాయబడలేదు. கர்த்தராக இயேசுவின் சீஷர்களை குறித்து எழுதப்படவில்லை. ఏ స్త్రీని ఏ పురుషుని గురించి కూడా రాయబడలేదు. வேற எந்த ஒரு ஸ்திரீயை குறித்தும் புருஷனை குறித்தும் எழுதப்படவில்லை. ఈ ఆమె విస్తారముగా ప్రేమించిన గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవి. இவள் மிகவும் அன்பு கூர்ந்தாலே இவளுடைய பாவங்கள் எல்லாம் மன்னிக்கப்பட்டது. ఆమె ప్రభువుని ఎలాగ ప్రేమించింది? அவள் எப்படி கர்த்தரில் அன்பு கூர்ந்தாள்? ప్రభువుని ఎలాగ ప్రేమించిందండి? அவள் கர்த்தரை எவ்விதமாக அன்பு கூர்ந்தாள்? విస్తారంగా ప్రేమించింది. அவள் மிகுதியாய் அன்பு கூர்ந்தாள். అప్పుడు మనం ఎలాగ ప్రేమిస్తున్నాం? அப்படியானால் நாம் எவ்வளவாக அன்பு கூறுகிறோம்? ఆదివారం 1 గంట మాత్రమే ప్రభువుని ప్రేమిస్తాం గుడికి వచ్చి. நாம் ஞாயிற்றுக்கிழமை 1 மணி நேரம் மாத்திரம்தான் ஆலயத்திற்கு வந்து ஆராதிக்கிறோம். ఇంకా ఆ తర్వాత ప్రేమ లేదు, దోమ లేదు. அதற்கு பின்னதாக ஒரு அன்பு இல்லை, ஒரு ஒன்றும் இல்லை. ఇక ఏమీ లేదు, ప్రభువుని ప్రేమించలేము. அதற்கு பின்னதாக ஒன்றுமில்லை, நாம் கர்த்தரை நேசிக்க மாட்டோம். ఈమె ప్రభువుని విస్తారముగా ప్రేమించింది. இவள் கர்த்தரில் மிகவும் அன்பு கூர்ந்தாள். ఆమె అందువలన ఆమె యొక్క విస్తార పాపములు దేవుడు క్షమించాడు. ஆகையால் அவளுடைய மிகுதியான பாவங்களை கர்த்தர் மன்னித்தார். ఆమె ప్రభువుని ఎలాగ ప్రేమించిందో పై వచనాలు చదువుకుందాం. அவள் கர்த்தரிடத்தில் எவ்வளவாய் அன்பு கூர்ந்தாள் என்று மேல் வசனத்தில் வாசிப்போம். 44వ వాక్యం చదువుకుందాం. 44ஆம் வசனம். ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తన తల వెంట్రుకలతో తుడుచును. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనట మానలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ సీమోను యొక్క ఇంటికి యేసు ప్రభు వచ్చినప్పుడు సీమోను ఏమి కూడా ప్రభుకు చేయలేదు. இங்கே சீமோனுடைய வீட்டிற்கு கர்த்தராகிய இயேசு வந்தபோது கர்த்தராகிய இயேசுவுக்கு இந்த சீமோன் ஒன்றும் செய்யவில்லை. కానీ ఈ స్త్రీ చేసిన కార్యములు ఇక్కడ రాయబడి ఉన్నవి. ஆனால் இந்த ஸ்திரீ செய்த காரியங்கள் எழுதப்பட்டிருக்கிறது. ఆమె కన్నీళ్లతో యేసు ప్రభు యొక్క పాదములను కడుగుచున్నది. அவள் தன்னுடைய கண்ணீரினால் கர்த்தராகிய இயேசுவின் பாதங்களை கழுவுகிறாள். ఆమె విస్తారముగా ప్రభువును ప్రేమించడానికి ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నవి. அவள் அதிகமாய் கர்த்தரிடத்தில் அன்பு கூறுவதற்கு சில காரணங்கள் இங்கே சொல்லப்பட்டிருக்கிறது. యేసు ప్రభుని పాదములను కన్నీటితో కడుగుతుంది. இங்கே
கர்த்தராகிய இயேசுவின் பாதங்களை தன்னுடைய கண்ணீரினால் துடைக்கிறாள். మామూలుగా ఇంట్లో వాటర్ తొట్టిలో నుండి నీళ్లు తీసుకొచ్చి ఆమె యేసు ప్రభు యొక్క పాదాలు కడగలేదు. அவன் சாதாரணமாக வீட்டில் இருக்கிற தண்ணீர் தொட்டிலிருந்து தண்ணீர் கொண்டு வந்து கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் பாதங்களை நனைக்கவில்லை. లేదా మోటార్ వేసి ఒక బకెట్ లో నీళ్లు బట్టి ఆ నీళ్లతో యేసు ప్రభు పాదాలు ఆమె కడగలేదు. இல்லாவிட்டால் மோட்டார் ரூமில் இருந்து ஒரு பக்கெட் தண்ணீர் கொண்டு வந்து கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் பாதங்களை நனைக்கவில்லை. లేదా మినరల్ కిన్లీ వాటర్ తీసుకొచ్చి ఆమె ఆ నీళ్లతో యేసు ప్రభు పాదాలు కడగలేదు. இல்லாவிட்டால் கிண்லே மினரல் வாட்டர் கொண்டு வந்து கர்த்தராகிய இயேசுவின் பாதங்களை அவள் நனைக்கவில்லை. లేదా ఫ్రిడ్జ్ వాటర్ తీసుకొచ్చి యేసు ప్రభు పాదాలు కడగలేదు. இல்லாவிட்டால் ஃப்ரிட்ஜ் வாட்டரை கொண்டு வந்து கர்த்தராகிய இயேசுவின் பாதங்களை கழுவவில்லை. ఆమె యేసు ప్రభు యొక్క పాదములను ఏ నీళ్లతో కడిగినది? அவள் கர்த்தராகிய இயேசுவின் பாதங்களை எந்த தண்ணீரினால் அவள் கழுவினாள்? తన యొక్క కన్నీళ్లతో యేసు పాదములను కడిగినది. அவள் தன்னுடைய கண்ணீரினால் கர்த்தராகிய இயேசுவின் பாதங்களை கழுவினாள். అప్పుడు యేసు ప్రభు పాదాలు కడగాలంటే కనీసం ఒక లీటర్ ఒక డబ్బా నీళ్ళన్నా మనకు కావాలి. கர்த்தராகிய இயேசுவின் பாதங்களை கழுவ வேண்டும் என்றால் நமக்கு குறைந்தது 1 லிட்டர் 1 டப்பா தண்ணியாவது நமக்கு தேவைப்படும். బాగా కడగాలంటే ఒక 4-3 జగ్గులు నీళ్లు కావాలి. ஒருவேளை நன்றாக கழுவ வேண்டும் என்றால் ஒரு 4-5 மக்குகள் வேண்டும். సింపుల్ గా పై పైన కడగాలన్నా కనీసం ఒక మగ్గు నీళ్లు ఒక లీటర్ నీళ్ళన్నా కావాలి. சாதாரணமாக கழுவ வேண்டும் என்றாலும் ஒரு மக்கு நீர் இல்லாவிட்டால் 1 லிட்டர் தண்ணியாவது தேவை. అప్పుడు ఆ యొక్క లీటర్ ఆ మగ్గు నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినది? அந்த கழுவப்படுவதற்காக உபயோகிக்கப்பட்ட தண்ணீர் எங்கே இருந்து வந்தது? ఎక్కడి నుంచి వచ్చిందండి? அது எங்கே இருந்து வந்தது? ఆమె యొక్క కళ్ళల్లో నుండి ఆ నీళ్లు కార్చి ఆ నీళ్లతో ప్రభు పాదాలు కడిగింది. அவர் தன்னுடைய கண்களிலிருந்து கண்ணீரை வடியவிட்டு அந்த கண்ணீரினால் கர்த்தரின் பாதங்களை நனைத்தார். అప్పుడు ఆమె యొక్క ఆ కన్నీళ్లతో యేసు యొక్క పాదములను కడిగినది. அவள் தன்னுடைய கண்ணீரினால் கர்த்தராகிய இயேசுவின் பாதங்களை கழுவினாள். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేనిని బయలుపరచునది? பிரியமான தேவனுடைய பிள்ளைகளே, இது எதை வெளிப்படுத்துகிறது? ఆమె యొక్క విస్తారమైన పాపములకు కన్నీరు గార్చినది. அவள் தன்னுடைய விஸ்தாரமான பாவங்களுக்காக அவள் கண்ணீர் விட்டாள். విరిగి నలిగిన హృదయమును బ్రద్దలు చేసి కన్నీరు గార్చినది. அவள் உடைந்த உள்ளத்தோடு அவள் தன்னுடைய பாவங்களுக்காக கண்ணீர் விட்டாள். అందువల్ల ఆమె విస్తారముగా ప్రభువును ప్రేమించిందని రాయబడి ఉన్నది. ஆகையால் அவள் மிகுதியாய் அவரிடத்தில் அன்பு கூர்ந்தாள் என்று ఆమె எழுதப்பட்டிருக்கிறது. యొక్క విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవి. அவளுடைய மிகுதியான பாவங்களும் மன்னிக்கப்பட்டது. ఆమె చేసిన పాపములకు కన్నీరు గారుస్తుంది. அவள் கர்த்தராகிய இயேசுவின் பாதங்களுக்கு கண்ணீரை நனைத்தாள். అందువలన విరిగి నలిగిన హృదయము విరిగి నలిగిన బలులే ఆయనకి ఇష్టమైనవని రాయబడి ఉన్నవి. ஆகையால் நொறுங்கின்ற இருதயம் தான் நொறுங்கின்ற பலிதான் அவனுக்கு பிரியம். ఆమె కన్నీళ్లతో యేసు యొక్క పాదములను కడిగినది. அவள் கண்ணீரினால் இயேசுவின் பாதங்களை நனைத்தாள். అప్పుడు కళ్ళల్లో నుండి ఎన్ని నీళ్లు ఆమె కార్చినది. அப்படியானால் அவள் தன்னுடைய கண்களிலிருந்து எவ்வளவு கண்ணீரை அவள் சொரிந்தாள். ఒక్కసారి మీరు దానిని ధ్యానించండి. ஒருவரை நீ நினைத்து பார். 4 సువార్తలలో ఎవరు కూడా ప్రభువుని విస్తారంగా ప్రేమించినట్టు బైబిల్లో రాయబడలేదు. அமிதமாக மிகுதியாய் கர்த்தரிடத்தில் அன்பு கூர்ந்தவனமாக எங்கேயும் எழுதப்படவில்லை. బైబిల్లో ఎక్కడ కూడా యేసును విస్తారంగా ప్రేమించినట్టుగా ఎవరిని గురించి రాయబడలేదు. வேத புஸ்தகத்திலே கர்த்தராகிய இயேசுவை மிகுதியாய் அன்பு கூர்ந்தவனமாக வேற எங்கும் எழுதப்படவில்லை. ఆమె విస్తారంగా ప్రేమించింది. அவள் மிகுதியாய் கர்த்தரிடத்தில் அன்பு கூர்ந்தாள். ఆమె యొక్క పాపములకు కన్నీరు గార్చినది. அவளுடைய பாதங்களிலே கண்ணீர் சொரிந்தாள். హృదయము బ్రద్దలు చేసి కన్నీరు విడిచినది. தன்னுடைய இதயத்தை நொறுக்கி அவர் கண்ணீர் விட்டாள். ఇది ఆమె చేసిన మొదటి కార్యము. இது அவள் செய்த முதல் காரியம். రెండోది ఆ పాదములను తన యొక్క తల వెంట్రుకలతో తుడుస్తుంది. அவள் இரண்டாவதாக அந்த பாதங்களை தன்னுடைய தலை மயிரினால் துடைக்கிறாள். ఆమె టర్కీ టవల్ తీసుకొని యేసు పాదములను తుడవలేదు. அவள் டர்க்கி டவல் கொண்டு இயேசுவின் பாதங்களை துடைக்கவில்லை. లేదా వేరే కాటన్ క్లాత్ తీసుకొని ఆమె తుడవలేదు. இல்லாவிட்டால் வேற துணிகளை கொண்டு வந்து இயேசுவின் பாதங்களை துடைக்கவில்லை. ఆమె యొక్క తల వెంట్రుకలతో యేసు యొక్క పాదములను తుడిచినది. அவள் தன்னுடைய தலைமையினால் இயேசுவின் பாதங்களை துடைத்தாள். ఈ తల వెంట్రుకలు దేనిని బయలుపరచున్నది? இந்த தலைமையில் எதை காட்டுகிறது? ఒక స్త్రీకి తల వెంట్రుకలు ఘనత అని పౌలు కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. ஒரு ஸ்திரீக்கு அவளுடைய தலைமையில் தான் அவளுக்கு கனம் என்று அப்போஸ்தலனாகிய பவுல் మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయమునకు మీరు చదువుకున్నట్లయితే 1 కొరింథీయుల 11వ అధికారத்தில் நீங்கள் వాసిப்பீர்கள் என்றால் ఒక స్త్రీకి తల వెంట్రుకలు ఘనత అని అక్కడ రాయబడి ఉన్నది. ஒரு ஸ்திரீக்கு அவளுடைய தலைமயிர் தான் கனம் என்று எழுதப்பட்டிருக்கிறது.
11వ అధ్యాయము 15. 15. స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకున్నట్టు ఆమెకు ఘనము. ఆమె ఒక స్త్రీకి తల వెంట్రుకలు ఘనత అని రాయబడి ఉన్నవి. ஒரு ஸ்திரீக்கு அவளுடைய தலைமையில் கனம் என்று எழுதப்பட்டிருக்கிறது. ఆమెకు ఉన్నటువంటి ఘనత అంతా కూడా యేసుకు సమర్పించింది. அவளுக்கு இருந்த கனத்தை எல்லாம் இயேசுவுக்கு ஒப்பு கொடுத்தாள். ఏవేవి నాకు లాభకరములుగా ఉన్నావో వాటిని నష్టముగా నేను ఎంచుకొని ఉన్నాను. எது எது எனக்கு லாபமாக இருக்கிறதோ அவைகளெல்லாம் நஷ்டமாக எண்ணுகிறேன். లేదా ఏవేవి నాకు ఘనముగా లాభముగా ఉన్నావో అవి పెంటతో సమానమని పౌలు చెబుతున్నాడు. எவையெல்லாம் எனக்கு லாபமாக இருக்கிறதோ அவைகளெல்லாம் குப்பை என்று అప్పుడు எண்ணுகிறேன். నీకున్నటువంటి ఘనత లాభము అది యేసుకి నీవు సమర్పిస్తున్నావా లేదా? உன்னுடைய கனத்தையும் உன்னுடைய லாபத்தையும் கர்த்தராகிய இயேசுவுக்கு என்று ஒப்பு கொடுக்கிறாயா? ఏలియా ప్రవక్త కాలములో ఒక విధవరాలికి ఏలియా ఈ విధంగా సెలవిచ్చాడు. எலியா தீர்க்கதரிசியின் காலத்திலே ஒரு விதவைக்கு எலியா தீர்க்கதரிசி இவ்விதமாக சொன்னார். ఏలియా కాలములో 3.5 సంవత్సరాల వరకు వర్షము పడకూడదని ఒక ఆజ్ఞ ఉన్నది. எலியா தீர்க்கதரிசியின் காலத்திலே 3.5 வருடங்கள் மழை பூமியிலே பெய்யக்கூடாது என்று ஒரு கட்டளை உண்டு. అప్పుడు ఒక విధవరాలు ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. చనిపోయే ముందు ఆ కరువు కాలానికి ముందు ఇంటిలో బుడ్డిలో కొంచెం పిండి ఉన్నది, బుడ్డిలో నూనె ఉన్నది. అప్పుడు ఆ అప్పము చేసుకొని నేను నా కుమారుడు తిని ఈ కరువు కాలానికి ముందుగానే చనిపోవాలని ఒక నిర్ణయానికి వచ్చింది. వచ్చి అరణ్యములో పొలలు ఏరుకోవడానికి ఆమె వచ్చింది. வனாந்திரத்திலே அங்கே ஒரு விதவை அவளும் அவளுடைய குமாரனும் தன்னுடைய வீட்டில் இருக்கிற அந்த கடைசி மாவிலே அப்பம் சுட்டு அவனும் அவனுடைய குமாரனும் சாப்பிட்டு செத்து போக வேண்டும் என்று எண்ணி அவள் விறகு பொறுக்கிக் கொண்டிருந்தாள். దేశములో కరువు రాక మునిపే నాకున్న పిండిని నూనెతో అప్పములు చేసుకొని నేను నా కుమారుడు తిని చనిపోదామని ఆమె ఆ పుల్లలు ఏరుకోవడానికి అడవికి వచ్చినప్పుడు ఈ యొక్క ఏలియా ప్రవక్త కనిపించాడు. இவள் கடைசியாக இந்த பஞ்சம் வருமுனதாக வீட்டிலே இருக்கிற கடைசி மாவிலே நானும் என்னுடைய குமாரனும் அப்பம் சுட்டு அதை தின்று செத்து போவோம் என்று எண்ணி அவள் விறகு பொறுப்பதற்காக வனாந்தரத்தில் வந்தாள். அப்பொழுது எலியா தீர்க்கதரிசி சந்தித்தார். అప్పుడు ఏలియా ప్రవక్త ఆ విధవరాలతో ఈ విధంగా సెలవిచ్చాడు. அப்பொழுது எலியா தீர்க்கதரிசி அந்த விதவையோடு இவ்விதமாக பேசுகிறார். నీ యొక్క మొట్టమొదటగా ఆ రొట్టెను చేసి నీవు నా దగ్గరకు తీసుకునిరా. ఈ దేశములో కరువు ముగించేంత వరకు నీ యొక్క బుడ్డిలో ఉన్నటువంటి ఆ నూనె పిండి అది తక్కువ కాదు అని ఏలియా ఆశ్రదించాడు. அப்பொழுது எலியா தீர்க்கதரிசி உன்னிடத்தில் இருக்கிற அந்த கடைசி மாவிலே முதல் அடையை சுட்டு நீ என்னிடத்தில் கொண்டு வா. நீ இதற்கு பின்னதாக பஞ்ச காலத்திலும் உன்னுடைய பாத்திரத்திலே இருக்கிற மாவு குறைந்து போவதும் இல்லை, உன் கலசத்திலே இருக்கிற எண்ணெய் செலவழிந்து போவதும் இல்லை. అప్పుడు ప్రవక్త చెప్పిన మాటకి ఈ విధవరాలు సనుక్కోలేదు, గొనుక్కోలేదు, లేదా మనస్సులో ఏమి కూడా ఆయనను దూషించలేదు. அதை கேட்டு அந்த விதவை அந்த தீர்க்கதரிசியை அவள் முறுமுறுக்கவில்லை, எதிர்த்து பேசவில்லை, அவள் அடங்கி இருந்தாள். నాకే లేదు, నా కుమారుడికి ఏమి లేదు, మేము ఉన్నదేదో తిని చచ్చిపోదామని మేము అనుకుంటే ఈ ముసలాయన ముందు రొట్టె చేసుకుని నాకు తీసుకురమ్మని చెబుతున్నాడని ఆయనను దూషించలేదు. அப்பொழுது அந்த விதவையானவள் நானும் என்னுடைய குமாரனும் தின்பதற்கு வந்தமில்லை, இந்த வயோதிகனோ எனக்கு முதலாவது அடையை சுட்டுக் கொண்டு வா என்று சொல்லுகிறான் என்று அவள் நினைக்கவில்லை. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రవక్త చెప్పిన విధముగా ఈ విధవరాలు తనకు ఉన్న దానిలో ఆ పిండితో మొట్టమొదటిగా అప్పమును చేసి ఏలియా భక్తుడికి చేసిచ్చినది. ఏలియా చెప్పిన విధముగా దేశములో కరువు ముగించేంత వరకు ఆ యొక్క పిండి నూనె తక్కువ కాలేదు. இந்த விதவையானவள் அவள் எலியாவுக்கு முதலாவது அடையை சுட்டுக் கொண்டு வந்து கொடுத்தாள். அந்த எலியா தீர்க்கதரிசி சொன்ன வண்ணமாகவே அந்த தேசத்திலே பஞ்சம் முடியும் வரைக்கும் அவளுடைய பாத்திரத்தில் இருந்த மா செலவழிந்து போகவில்லை, அவள் கலசத்தில் இருந்த எண்ணெய் குறைந்து போகவில்லை. మొట్టమొదటిగా ఆ విధవరాలు ఏలియా ప్రవక్తను ప్రేమించింది. முதலாவதாக அந்த விதவை எலியா தீர்க்கதரிசியை நேசித்தாள், దేవునిని ప్రేమించింది. அவள் தேவனில் அன்பு கூர்ந்தாள். మొదటి యొక్క అప్పమును దైవ దాసుడికి ఇచ్చినది. முதலாவது அடையை அவள் தேவதாசனுக்கு கொடுத்தாள். ఇక ఆ దేశములో ఆమె ఇంటిలో ఏ కరువు లేదు. இனிமே அந்த தேசத்திலே அவளுடைய வீட்டிலே பஞ்சம் இல்லை. ఇక
கூறவில்லை. వారు సంఘమును ప్రేమించడం లేదు. அவர்கள் சபையிலே அன்பு கூறவில்லை. వారు దైవ సేవకులను ప్రేమించడం లేదు. அவர்கள் தேவனுடைய ஊழியர்களை அன்பு கூறவில்லை. వారు దేవునికి సేవను ప్రేమించడం లేదు. அவர்கள் தேவனுடைய ஊழியத்தில் அன்பு கூறவில்லை. ఈ విస్తారమైనటువంటి ఆ పాపలు కలిగిన స్త్రీ మొట్టమొదటిగా యేసును ప్రేమించింది. அந்த மிகுதியான பாவமுடைய அந்த ஸ்ரீ முதலாவதாக கர்த்தரிடத்தில் அன்பு తన கூர்ந்தார். కన్నీళ్లతో యేసు పాదములు కడిగినది. அவள் தன் கண்ணீரினால் கர்த்தராகிய இயேசுவின் பாதத்தை நனைத்தாள். ఆమె యొక్క తల వెంట్రుకలతో యేసు పాదములు తుడిచినది. அவள் தன்னுடைய தலைமையினால் இயேசுவின் பாதங்களை துடைத்தாள். మనకున్నటువంటి ఘనత, మహిమ, లాభము, లాభకరమైన కార్యములన్నీ యేసుకు సమర్పించింది. அவள் தனக்கு இருந்த கனம், மகிமை, லாபமாய் இருந்த காரியங்களெல்லாம் கர்த்தராகிய இயேசுவுக்கு ஒப்பு ఈ கொடுத்தாள். దినాలలో అనేక మంది సహోదరులు సహోదరులు వారికి లాభముగా ఉన్న కార్యములు ఘనతను దేవునికి ఇవ్వడం లేదు. இந்நாட்களிலே அநேக சகோதர சதிகள் அவர்களுக்கு லாபமாய் இருக்கிற காரியங்களிலே தேவனுக்கு கொடுக்கவில்லை. దేవుడు ఏదో కొదువ కలిగిన వాడు ఒక భిక్షగాడు అన్నట్లుగా దేవునికి వారు దేవునిని ప్రేమించలేని వారుగా ఉంటున్నారు. தேவன் ஏதோ குறைவுள்ளவர், அவரோடு பிச்சைக்காரர் என்று எண்ணி அவர்கள் தேவனிடத்தில் அன்பு கூறாமல் అందువల్ల இருக்கிறார். అపోస్తల కార్యముల 17వ వాక్యములో రాయబడి ఉన్నది, దేవుడు తనకు ఏదో కొదువుగా ఉన్నట్టు మనుషుల వలన ఆయన సేవింపబడేవాడు కాడని రాయబడి ఉన్నది. ஆகியால் அப்போஸ்தலர் நடவடிக்கைகள் 15ஆம் அதிகாரத்திலே தேவன் ஏதோ குறைவுள்ளவராய் மனுஷரால் ஊழியம் கொள்ளப்படுவது அல்ல என்று எழுதப்பட்டிருக்கிறது. దేవుడు తనకు కొదువుగా ఉన్నట్టు ఆ వాక్యం ఉండాలి. 25వ వాక్యం, ఆయన అందరికీ జీవమైన ఊపిరిని సమస్తమే దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువైనట్టు మనుషుల చేతులతో సేవింపబడవాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. తనకు ఏదైనాను కొదువ ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడేవాడు కాడు. அவர் தமக்கு யாதொன்று தேவையானது போல மனுஷன் கைகளால் பணிவிடை கொள்கிறவர் அல்ல. దేవుడు ఏదో తనకు కొదువుగా ఉన్నట్టు మనుష్యుల వలన మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. தேவன் தமக்கு யாதொன்று தேவையானது போல மனுஷன் கைகளால் அவர் பணிவிடை கொள்ளுகிறவர் அல்ல. అందువల్ల ఏ కొదువ దేవునికి ఉండదు. எந்த குறைவும் தேவனுக்கு இல்லை. అందువల్ల మనము దేవుని అధికంగా ప్రేమించేవారుగా ఉండాలి. நாம் அதிகமாக கர்த்தரிடத்தில் அன்பு கூறுவர்களாய் இருக்க வேண்டும். మూడోది, ఈ స్త్రీ యేసు ప్రభు యొక్క పాదములను ముద్దు పెట్టుకొనుచున్నది. மூன்றாவதாக இந்த ஸ்ரீ கர்த்தராகிய இயேசுவின் பாதங்களை முத்தமிட்டார். ఇది దేనిని బయలుపరుచున్నది? இது எதை காட்டுகிறது? 2వ కీర్తనలోనికి వచ్చినట్లయితే కుమారుని ముద్దు పెట్టుకొనుము అని రాయబడి ఉన్నది. 2ஆம் சங்கீதத்துக்கு வருவோம் என்றால் அங்கே குமாரனை முத்தமிட்டுக் கொள்ளுங்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. ఆయన కోపము త్వరగా రగులుకొనును, వచ్చిన 12వ వాక్యం, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. కుమారుని ముద్దు పెట్టుకొనుడి అని రాయబడి ఉన్నది. குமாரனை முத்தம் செய்யுங்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. లేని ఎడల ఆయన కోపించును. இல்லாவிட்டால் அவர் கோபிப்பார். కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనవలెను. நீங்கள் குமாரனை முத்தம் செய்யுங்கள். ఈ కుమారుడే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. இந்த குமாரன் தான் கர்த்தராகிய இயேசு கிறிஸ்து. అందువల్ల ఈ యొక్క స్త్రీ యేసు యొక్క పాదములను ముద్దు పెట్టుకుంటున్నది. ஆகையால் இந்த ஸ்ரீ கர்த்தராகிய இயேசுவின் பாதத்தை முத்தமிட்டாள். ఈ 3 కార్యములు ఆమె జీవితంలో ఉన్నవి. இந்த 3 காரியங்கள் அவளுடைய ஜீவியத்தில் இருந்தது. కన్నీటితో ఆయన పాదములు కడిగినది. அவள் தன்னுடைய கண்ணீரினால் இயேசுவின் பாதங்களை நனைத்தாள். తల వెంట్రుకలతో పాదములు తుడిచినది. தன்னுடைய தலைமையினால் இயேசுவின் பாதங்களை துடைத்தாள். ఆమె పాదములను ముద్దు పెట్టుకున్నది. அவருடைய பாதங்களை அவர் முத்தமிட்டார். అందువల్ల ఆమె విస్తారముగా ప్రభువును ప్రేమించింది. விதமாக அவள் மிகவும் அதிகமாய் கர்த்தரிடத்தில் அன்பு ఆమె கூர்ந்தாள். యొక్క విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవి. அவருடைய மிகுதியான பாவங்கள் மன்னிக்கப்பட்டது. ఆమె విస్తారముగా ప్రభువును ప్రేమించినట్టుగా బైబిల్లో మరి వేరే ఎవరిని గురించి రాయబడలేదు. அவள் மிகவும் அதிகமாக கர்த்தரை நேசித்தவர்களை குறித்து வேதாகமத்தில் வேறு எங்கேயும் எழுதப்படவில்லை. మన ఒక్కొక్కరు కూడా అధికముగా ప్రభువును ప్రేమించాలి. நாம் ஒவ்வொருவரும் மிகவும் அதிகமாய் நம்முடைய கர்த்தரை நேசிக்க வேண்டும். ఎంతగా మనము దేవుని ప్రేమిస్తున్నామో అంతగా దేవునికి ఆశీర్వాదం మనకున్నది. நாம் எவ்வளவாய் அதிகமாய் கர்த்தரிடத்தில் அன்பு கூறுகிறோமோ அவ்வளவு அதிகமாய் கர்த்தருடைய ஆசீர்வாதங்கள் நமக்கு உண்டு. ప్రియమైన దేవునికి బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, ఈ యొక్క ఆయన పాదములను ముద్దు పెట్టుకున్నానుగా అర్థం ఏంటి? அவருடைய பாதங்களை முத்தமிட்டார் என்றால் அதனுடைய அர்த்தம் என்ன? ఏలియా ప్రవక్త కాలములో
ఆయన ఒక సందర్భములో ఈ యొక్క ముద్దును గురించి మోకాళ్ళను గురించి వేద గ్రంథములో రాయబడి ఉన్నది. இந்த எலியா அவருடைய காலத்திலே இந்த முத்தத்தை குறித்தும் அதனுடைய ஜீவித்தை குறித்தும் வேதத்திலே எழுதப்பட்டிருக்கிறது. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయమునకు వచ్చినట్లయితే முதலாம் ராஜாக்கள் 19ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 18వ వాక్యం 18ஆம் வசனம். అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఇందురు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టే. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క కాలములో 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉన్నారు అని రాయబడి ఉన్నది. இங்கே இஸ்ரவேல் ஜனங்களுடைய காலத்திலே 7,000 பேர் எனக்காக மீதிருக்கிறார்கள் என்று கர்த்தர் சொல்கிறார். 7,000 మంది ముద్దు పెట్టుకునే వారు ఇంకను శేషము మిగిలి ఉన్నారు. இந்த 7,000 பேர் சின்ன முத்தமிடாதவர்கள் எனக்காக மீதி இருக்கிறார்கள். ఏలి అంటున్నాడు నేను ఒక్కడనే మిగిలి ఉన్నానని గర్వపడుతున్నాడు. எலியா சொல்லுகிறார் நான் ஒருவனே மீதி இருக்கிறேன் என்று அவன் பெருமை கொள்கிறான். ఇశ్రాయేలీయులలో నేను తప్ప ఎవరు లేరని గర్వపడుతున్నాడు. இஸ்ரவேலுக்குள்ளே என்னை தவிர யாரும் மீதி இருக்கவில்லை என்று அவன் கர்வப்படுகிறான். ప్రజలకి కనబడేది ఏలియా, ప్రజలకి కనబడనది 7,000 మంది. இந்த ஜனங்களுக்கு காணப்படுவது எலியா, காணப்படாதவர்களோ 7,000 பேர். అలాగే సంఘములో కూడా ఈ రెండు గ్రూపుల వారు ఉంటున్నారు. சபையில கூட இந்த ரெண்டு கூட்டத்தார் இருக்கிறார்கள். దేవునిని ప్రేమించే వారు ఎవరో, దేవుని ప్రేమించిన వారు ఎవరో అది దేవునికి తెలుసు. இந்த தேவனிடத்தில் அன்பு கூறுவர்கள் யாரோ, தேவனிடத்தில் அன்பு கூறாதவர்கள் யாரோ அது தேவனுக்கே தெரியும். ఏలియా నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను ఒక్కడే మిగిలి ఉన్నానని ఏలియా అంటున్నాడు. இந்த எலியா சொல்லுகிறான் கர்த்தரிடத்தில் நான் ஒருவன் தான் அன்பு கூறுகிறேன், நான் ஒருவன் தான் மீதி కానీ இருக்கிறேன். దేవుడు చెబుతున్నాడు ఇంకను 7,000 మంది నాకు ఉన్నారు. ஆனால் கர்த்தர் சொல்லுகிறார் இன்னும் 7,000 பேர் எனக்கு மீதி இருக்கிறார். వారు నన్ను ప్రేమించేవారు, அவர்கள் என்னில் அன்பு கூறுகிறவர்கள், వారు మరుగుగా ఉన్నారు, அவர்கள் ஒளிந்திருக்கிறார்கள், వారు సీక్రెట్ గా ఉన్నారు, அவர்கள் மறைவாயிருக்கிறார்கள், వారు కృపలో ఉన్నారు. அவர்கள் குகையிலே மறைந்திருக்கிறார்கள். ఇదే వాక్యం న్యూ టెస్టిమెంట్ లో కూడా రాయబడి ఉన్నది. இதே வசனம் புதிய ஏற்பாட்டிலும் எழுதப்பட்டிருக்கிறது. రోమిలికి రాసిన పత్రిక 11వ వాక్యానికి వచ్చినట్లయితే ரோமர் 11ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் మొదటి నుండి చదువుకుందాం. முதலாம் வசனத்திலிருந்து வாசிப்போம். ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను. 11వ మొదటి నుంచి, రోమా 11 మొదటి నుండి. అలాగని ఎడలా నేను అడుగునదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడును, అబ్రహాము సంతానమందుల బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడును. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగంలో లేఖనం చెప్పినది మీరు ఎరుగురా. ప్రభువా, వారిని ప్రవక్తను చంపిరి, నీ బలిపీఠమును పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణం తీయ చూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చూపుచున్నది? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా నిల్చుకుని ఉన్నాను. అలాగునే అప్పటి కాలముందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృప చేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోవు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ ఏలియా ప్రభువా నీ ప్రవక్తలను వారు చంపారు, నీ బలిపీఠములను పడగొట్టారు, నేను ఒక్కడే మిగిలి ఉన్నాను, నా ప్రాణం కూడా తీయడానికి వారు ఉన్నారని ఏలియా దేవునితో వాదిస్తున్నాడు. இங்கே கர்த்தாவே உம்முடைய தீர்க்கதரிசிகளை கொண்டு போட்டார்கள், நான் ஒருவன் மாத்திரம் மீந்திருக்கிறேன், பலிபீடங்களை தகர்த்து போட்டார்கள் என்று அவன் கர்த்தரோடு வாதிக்கிறான். దేవునితో ఏలియా వాదిస్తున్నాడు. இந்த எலியா கர்த்தரோடு வாதிக்கிறான். ప్రభువా నీ యొక్క ప్రవక్తలను వారు చంపారు, கர்த்தாவே உம்முடைய தீர்க்கதரிசிகளை கொண்டு నీ போட்டார்கள், బలిపీఠములను పడగొట్టారు, உம்முடைய பலிபீடங்களை இழுத்து போட்டார்கள், నా ప్రాణమును కూడా తీయాలని చూస్తున్నారు, என்னுடைய பிராணனை வாங்க தேடுகிறார்கள், నేను ఒక్కడే మిగిలి ఉన్నాను நான் ஒருவன் மாத்திரம் மீந்திருக்கிறேன். అని ఏలియా దేవునితో వాదిస్తున్నాడు. ఈ విధంగా ఎలియా దేవునోడు వాదాడుகிறான். ప్రజలందరి మధ్యలో పబ్లిక్ లో ప్రజలకు కనబడేది ఏలియా ఒక్కడే. இங்கே ஜனங்களின் மத்தியிலே ஜனங்களுக்கு காணப்படுவது இந்த எலியா மாத்திரம்தான். కానీ దేవునాత్మ ఏలియాతో ఏమని మాట్లాడుతుందంటే, ஆனால் தேவனுடைய ஆவியானவர் எலியாவோடு என்ன பேசுகிறார் என்றால், అప్పటి కాలము సైతము కృప యొక్క శేషము చొప్పున 7,000 మంది మిగిలి ఉన్నారు. இந்த கிருபையினாலேயே 7,000 பேர் மீந்திருக்கிறார்கள். ఆ 7,000 మంది పురుషులు మోకాళ్ళని ముద్దు పెట్టుకొని దేవుని యొక్క కృపలో దాగి ఉన్నారు. அந்த 7,000 பேர் பாகாலுக்கு முன்பாக விலகால்படியாக முத்தமிடாத 7,000 பேராய் ஒளிந்திருக்கிறார். ఏలియా గర్వపడుతున్నాడు, నేను ఒక్కనే ఉన్నాను
ప్రభు అని. அந்த எலியா கர்வம் கொள்ளுகிறான், நான் ஒருவனே மீந்திருக்கிறேன் ஆண்டவரே. కానీ దేవుడు చెబుతున్నాడు 7,000 మంది కృపలో శేషము మిగిలి ఉన్నారు. ஆனால் தேவன் சொல்லுகிறார் 7,000 பேர் கிருபையினாலே அவர்கள் ఈ రోజున అనేక మంది కూడా ఏలియావలే గర్వపడేవారు ఉన్నారు. இந்நாட்களிலும் எலியாவை போல கர்வம் கொள்ளுகிறவர் இருக்கிறார். సంఘములో నేను ఒక్కడే ఉన్నాను, இந்த சபையிலே நான் ஒருவர் மாத்திரம் தான், నేను తప్ప ఎవరు సహాయం చేసేవారు లేరు. என்னை தவிர இந்த ஊழியத்திற்கு உதவி செய்வது யாரும் నాకు இல்லை. మించిన వీరులు శూరులు ఎవరు లేరు. என்னை விட அதிகமான வீரர்கள் சூரர்கள் இல்லை. నేనే పాత వ్యక్తిని, நான் தான் பழையவன், లేదా నాకే సమస్తమని తెలుసు. எனக்கு தான் எல்லாம் தெரியும். కానీ ఏలియాతో దేవుడు చెబుతున్నాడు ஆனால் எலியாவோடு தேவன் சொல்லுகிறார் 7,000 మంది కృపలో వారు దాగి ఉన్నారు. 7,000 பேர் கிருபையிலே மறைந்திருக்கிறார். ఏలియా నువ్వు ఒక్కడివే కాదు, నువ్వు గర్వపడవద్దు. 7,000 మంది నా మనసులో ఉన్నారు, దృష్టిలో ఉన్నారు. எலியா நான் ஒருவனே என்று நீ கவலைப்பட வேண்டாம், 7,000 பேர் எனக்காக இருக்கிறார். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే వాక్యం రీతిగా చూచినట్లయితే இதே பிரியமான தேவனுடைய பிள்ளைகளே, இதே வசனத்தின்படி நாம் பார்ப்போம் என்றால் ప్రకటన గ్రంథం 12వ అధ్యాయములో ఒక స్త్రీని గురించి మనం చూడగలుగుతున్నాము. வெளிப்படுத்தல் விசேஷம் 12ஆம் அதிகாரத்தில் ஒரு ஸ்திரியை குறித்து ఆ வாசிக்கிறோம். స్త్రీ సర్వ మానవులకి కనబడుతున్నది. இந்த ஸ்திரியானவள் எல்லா மனுஷனுக்கும் காணப்படுகிறார். సూర్యుని మీద నిలబడి చంద్రుని మీద నిలబడి సూర్యుని ధరించుకుని ఆ స్త్రీ ఉంటున్నది. அவள் சந்திரன் மேல் நின்று கொண்டு சூரியனை அணிந்து கொண்டவளாய் இருக்கிறார். ఆ స్త్రీ అందరికి కనబడుతుంది. அந்த ஸ்திரீ எல்லாருக்கும் காணப்படுகிறார். కానీ స్త్రీలో ఉన్న మగ శిశువు ఎవరికి కనబడడం లేదు. ஆனால் அந்த ஸ்திரீக்குள்ளாக இருக்கிற ஆண் பிள்ளை யாருக்கும் ఆ காணப்படுவதில்லை. స్త్రీ పరలోకానికి వెళ్ళలేదు, మగ శిశువే పరలోకానికి వెళ్ళింది. அந்த ஸ்திரீ பரலோகத்துக்கு எடுத்துக்கொள்ளப்படவில்லை, அந்த ஆண் பிள்ளை தான் எடுத்துக்கொள்ளப்பட்டது. అదే విధంగా ఏలియా వలె ఆ స్త్రీ వలె బాహ్యముగా నేను దేవుని ప్రేమిస్తున్నాను, సంఘాన్ని ప్రేమిస్తున్నాను, నేను లేనిది అసలు ఏమీ లేదు, మేమే ఆ ముఖ్యులమే వీరులమే శూరులం అనుకున్న వాళ్ళు పరలోక రాజ్యంలోనికి కనబడరు. இந்த எலியாவை போல இந்த ஸ்திரீயை போல நானே சூரன், நானே வீரன், நான் ஒருவன் தான் இருக்கிறேன் என்று எண்ணிக்கொண்டிருக்கிறவர்கள் அவர்கள் பரலோக ராஜ்யத்திலே మేమే పాత காணப்படுவார்கள். విశ్వాసము, మేమే సండే స్కూల్ టీచర్స్మే, మేమే అన్ని విధాలు సహాయపడేవారమే, మేము లేనిదే అసలు ఇక ఎన్నడూ చర్చయే లేదని ఎవరు గర్వపడవద్దు. அவ்விதமாக நான் தான் பழைய விசுவாசி, நான் தான் சண்டே ஸ்கூல் டீச்சர், நான் தான் ஊழியத்துக்கு உதவுகிறவன் என்று இந்த என்ன நான் இல்லை என்றால் இந்த எண்ணடி சர்ச் இல்லை என்று யாரும் பெருமை கொள்ள வேண்டாம். ఏలియా ఒక్కడే గర్వపడుతున్నాడు. కానీ ప్రభు చెప్పాడు, ఏలియా నీలాంటి మనుషులు 7,000 మంది కృపలో దాగి ఉన్నారు, వారే ప్రభుని ప్రేమించేవారు. இந்த எலியா சொல்லுகிறார் நான் ஒருவன் தான் மீதிருக்கிறேன் ஆண்டவரே என்று. ஆனால் கர்த்தர் சொல்லுகிறார் இந்த உன்னை போன்று 7,000 பேர் கிருபையினாலே மீதிருக்கிறார்கள் என்று. వారు దేవుని కొరకు శ్రమ పడేవారు, அவர்களும் தேவனுக்காக பாடுபடுகிறவர்கள், అనేక శ్రమల మార్గాల్లో వెళ్ళిన వారు, அநேக பாடுகளை வெளியாய் சென்றவர்கள், వారు కృపలో ఉన్నవారు. அவர்கள் கிருபையிலே இருந்தவர்கள். అందువల్ల ఆ సూర్యుని ధరించిన స్త్రీ మనుషులందరికీ కనబడుతుంది. కానీ ఆ స్త్రీలో ఉన్న మగ శిశువు ఎవరికి కనబడరు. அந்த சூரியன் அணிந்து கொண்ட ஸ்ரீ உலகத்தார் எல்லோருக்கும் காணப்படுகிறாள். ஆனால் அவளுக்குள்ளே மறைந்திருக்கிற ஆண் பிள்ளையோ காணப்படுவதில்லை. దేవునిని ప్రేమించేవారు బయటికి కనబడరు, தேவனில் அன்புகிறவர்கள் வெளியே காணப்பட దేవునికి மாட்டார்கள். సహాయం చేసేవారు వారు కనబడరు, தேவனுக்கு உதவி செய்கிறவர்கள் காணப்பட ఆ மாட்டார்கள். దేవుని కొరకు శ్రమ పడేవారు వారు కనబడరు. கர்த்தருக்காக பாடுபடுவர்கள் காணப்பட மாட்டார்கள். చివరికి ఆ స్త్రీ పరలోకానికి వెళ్ళలేదు, స్త్రీలో ఉన్న మగ శిశువే పరలోకానికి వెళ్ళారు. இறுதியாக அந்த ஸ்ரீ பரலோகத்துக்கு போகவில்லை, அவளுக்குள்ளே இருந்த ஆண் பிள்ளை தான் பரலோகத்துக்கு எடுத்துக்கொள்ளப்பட்டது. అందువల్ల క్రీస్తును ప్రేమించేవారు వారు రహస్యముగా ఉంటున్నారు. இந்த கிறிஸ்துவில் அன்புகிறவர்கள் அவர் ரகசியமாக இருக்கிறார். క్రీస్తు కొరకు శ్రమ పడేవారు వారు రహస్యముగా ఉంటున్నారు. இந்த கிறிஸ்துவுக்காக பாடுபடுகிறவர்கள் ரகசியமாக మన இருக்கிறார். యేసు త్వరలో రాబోతున్నారు. நம்முடைய இயேசு సీக்கிரமாய் வருகிறார். కానీ అంత్య దినములలో సంఘములో ఎక్కువ మంది దేవుని కంటే సుఖపడేవారు ఎక్కువ మంది ఉంటున్నారు. ஆனால் கடைசி காலங்களிலே சபையில் தானே தேவனை பார்க்கிலும் சுகபோக பிரியர் அநேகராயிருக்கிறார். ఆ సుఖభోగముతో జీవించేవారు దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో వాక్యం ఎదుట వారు సచ్చిన వారితోనే సమానము. அந்த சுகபோக பிரியர்கள் தேவனுக்கு முன்பாக, தேவனுடைய வசனத்தின்படி, தேவனுடைய ஜனங்களுக்கு முன்பாக அவர்கள் செத்தவர்கள். ఆ సుఖభోగాలతో మనం జీవించకూడదు. சுகபோகத்தோடு நாம் ஜீவிக்க கூடாது. మోషే వలె దేవుని ప్రజలతో నేను శ్రమ పడాలి ఆయనటువంటి ఒక బహుమానం ఎందు దృష్టి కలిగి ఆయన ప్రయాణం చేశాడు. அந்த மோசேயை போல தேவனுடைய ஜனங்களோடு துன்பத்தை அனுபவிக்க வேண்டும், இனி வரும் பலன்களை நோக்கி
దేవుని కొరకు శ్రమపడే జీవితము మనకు కావాలి. கர்த்தருக்காக பாடுபடுகிற ஜீவியம் நமக்கு தேவை. సుఖభోగాల జీవితాలను విసర్జించండి. சுகபோக ஜீவியத்தை நீங்கள் வெறுத்து விடுங்கள். ఒకసారి మీ ఉద్యోగము, వ్యాపారము, కుటుంబము, పిల్లల కొరకు ఎంతగానో మీరు శ్రమ పడుతున్నారు. అదే సమయంలో దేవుని కొరకు మీరు ఎంతమంది శ్రమ పడుతున్నారు? உங்களுடைய குடும்பத்திற்காக, உங்களுடைய வியாபாரத்துக்காக, உங்களுடைய உத்தியோகத்துக்காக, உங்களுடைய பிள்ளைகளுக்காக நீங்கள் எவ்வளவோ பாடுபடுகிறீர்கள். ஆனால் தேவனுக்கு உங்களில் எத்தனை பேர் பாடுபடுகிறார்கள்? దేవుని రాజ్యములో ప్రవేశించేవారు అనేక శ్రమలు అనుభవించేవారు ప్రవేశిస్తున్నారు. దేవుని రాజ్యத்துக்குள் ప్రవేశిக்கிறவர்கள் అనేక పాడుகள் వழியாக ప్రవేశిக்கிறவர்கள். నువ్వు శ్రమ పడేటువంటి శ్రమలు దేవుని రాజ్యం కొరకు శ్రమ పడాలి. ஆகையால் அப்படி பாடுபடுகிறவர்கள் தேவனுடைய ராஜ்யத்துக்கு என்று பாடுபடுங்கள். ధనవంతుడి వలె నీ జీవిత కాలమంతా నీ ఇష్టం వచ్చినట్టు నీవు కోరినట్టే సుఖాను అనుభవిస్తున్నారు. చివరికి వేదనలో వారు పాల్గొంటున్నారు. இந்த ஐஸ்வர்யவானை போல உயிரோடு இருக்கும் நாளெல்லாம் சுகபோகத்தை அனுபவிக்கிறார்கள். இறுதியிலே அவர்கள் வேதனைப்படுகிறார்கள். తాము కోరినట్టుగా సొంత ఇష్టానుసారంగా జీవించేవారు సుఖమైన జీవితం చేసేవారు. தங்களுடைய சுய சித்தத்தை, சுய இஷ்டத்தை நிறைவேற்றினவர்கள் தான் இந்த சுகபோக பிரியர்கள். ఈ గ్రూప్ లో నుండి ప్రభు మనలందరినీ తప్పించిన గాక. இந்த காரியத்துக்கு கர்த்தர் எல்லாரும் விடுவிப்பாராக. సీయను శాలిమార్పించు బహుమను పొందు సమయమాయెను. సీయను శాలిమార్పించు బహుమను పొందు సమయమాయెను. ఉన్నత కీర్తిని మహిమగల స్వాస్యం, ఉన్నత కీర్తిని మహిమగల స్వాస్యం పొందుట నీ యొక్క మహాభాగ్యమిగా, పొందుట నీ యొక్క మహాభాగ్యమిగా. ప్రియను శాలిమా బహుమను పొందు సమయమాయెను. ప్రియను శాలిమా ప్రార్థించు బహుమను పొందు సమయమాయెను. ఉన్నత కీర్తిని మహిమగల స్వాస్యం, ఉన్నత కీర్తిని మహిమగల స్వాస్యం పొందుట నీ యొక్క మహాభాగ్యమిగా, పొందుట నీ యొక్క మహాభాగ్యమిగా. ఓ సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు. మన తలలను పైకెత్తెదాం. ఓ సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు. మన తలలను పైకెత్తెదాం. మన విడుదల సమీపమయే. దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు. మన విమోచన దినమాదియే. మన విమోచన దినమాయెను. దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు. మన విమోచన దినమాదియే. మన విడుదల సమీపమయే. దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు. మన విమోచన దినమాదియే. మన విడుదల సమీపమయే. దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు. మన విమోచన దినమాదియే. మన విడుదల సమీపమయే. దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు. మన విమోచన దినమాదియే. మన విడుదల సమీపమయే. దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు. మన విమోచన దినమాదియే. మన విమోచన దినమాదియే. మన విమోచన దినమాదియే. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక 2 నిమిషములు అందరూ మోకాళ్ళ మీద ఉండండి. நாம் சில விஷயங்கள் விலகாது இருக்கோம். దేవుని యొక్క వాక్యానికి సమర్పించుకోనండి. தேவனுடைய வசனத்துக்கு உங்களை ஒப்புக் கொடுக்கிறேன். ప్రభు వాక్యం మనతో మాట్లాడి ఉన్నది. అంత్య దినాలలో దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు సంఘములో ఉన్నారు. தேவனுடைய வசனம் சொல்லுகிறது, கடைசி காலங்களிலே தேவனை பார்க்கிலும் சுகபோகத்தை பிரியமாய் நேசிக்கிறவர்கள் இருக்கிறார்கள். మన దేవుడు కల్వరిలో ఎంతగానో శ్రమ పొంది ఉన్నాడు. நம்முடைய தேவன்
கல்வாரியிலே நமக்காக அவர் మన பாடுபட்டார். పాపముల కొరకు ఆయన శ్రమ పడ్డాడు. நம்முடைய பாவங்களுக்காக அவர் பாடுபட்டார். ఆ దేవుని యొక్క సంగమ కొరకు ఆయన శ్రమపడి ఉన్నాడు. கர்த்தருடைய சபைக்காக அவர் பாடுபட்டார். మనలను దేవుని రాజ్యములో చేర్చడానికి శ్రమ పడ్డాడు. நம்மை தேவனுடைய ராஜ்யத்திலே சேர்க்கும்படியாக அவர் பாடுபட்டார். అయితే నీవు నేను మనం ఆ దేవుని కంటే ఎన్నో మార్గాలలో సుఖాన్ని అనుభవిస్తున్నాము. ஆனால் நீயும் நானும் எத்தனையோ பாதைகளிலே நாம் சுகத்தை ఆ அனுபவிக்கிறோம். సుఖభోగములతో అనుభవించేవారు బ్రతికినా కూడా సచ్చిన దానితో సమానము. அப்படியாக சுகபோக பிரியர்கள் அவர்கள் உயிரோடு ఒక్క செத்தவர்கள். నిమిషం మిమ్మల్ని మీరు తీర్మానం చేసుకోండి. உங்களுக்குள்ளே ஒரு நிமிஷம் தீர்மானம் பண்ணுங்கள். ప్రభువా ఇక మీదట నేను శ్రమ పడేటువంటి మనసునివ్వండి రాజా. கர்த்தாவே, இனிமேல் நான் பாடுபடும் ஒரு இருதயத்தை எனக்கு தாரும் ஆண் ராஜா. జీవిత కాలం అంతా కూడా లాజరు కష్టమును అనుభవించాడు. అందువల్ల ఇప్పుడు ఆయన పరలోకములో నెమ్మది పొందుతున్నాడు. இந்த ஜீவித காலம் எல்லாம் லாசரு அவன் ஜீவியத்திலே பாடுபட்டான். அவன் ஆகியால் இப்பொழுது தேற்றப்படுகிறான். కానీ ధనవంతుడు జీవిత కాలం అంతా కూడా ఆయన ఇష్టము చొప్పున కోరినట్టే ఆయన సుఖమును అనుభవించాడు. ఆయన ఇప్పుడు యాతన పెట్టబడుచున్నాడు. ஆனால் இந்த ஐஸ்வர்யவானோ அவன் உயிரோடு இருக்கும் நாளெல்லாம் சுகபோகத்தில் அனுபவித்தான். ஆகியால் அவன் வேதனை இடத்திலே வேதனைப்படுகிறான். ఈ లోకములో మనము కష్టమును అనుభవించి శ్రమలు అనుభవించి మనం వెళ్ళినట్లయితే పరలోకములో మనకు విశ్రాంతి నెమ్మది ఉన్నది. ஆகியால் இந்நாட்களில் நாம் கஷ்டங்களை அனுபவித்து பாடுகளை சகிப்போமானால் பரலோகத்திலே நமக்கு இளைப்பாறுதல். ఒక నిమిషం అందరూ దేవునికి సమర్పించుకోనండి. ஒரு நிமிஷம் எல்லாரும் தேவனுக்கு ஒப்புக்கொடுங்கள். అందరూ దేవుని దగ్గర క్షమాపణ అడగండి. எல்லாரும் தேவனிடத்திலே மன்னிப்பு கேளுங்கள். ప్రభువా, ఈ లోకములో నా జీవిత కాలం అంతా కూడా శ్రమ అనుభవించడానికి కష్టం అనుభవించడానికి నాకు కృప ఇవ్వండి ప్రభువా. கர்த்தாவே, இந்த ஜீவித காலமெல்லாம் அந்த உலகத்திலே நமக்காக பாடுபடுவதற்கு కష్టங்களை సహింపதற்கு எனக்கு கிருபை தாரும் ஐயா. ఈ కష్టములలో ఇరుకులలో ఇబ్బందులు దేవుడు మనకి కృప ఇవ్వబోతున్నాడు. உன்னுடைய கஷ்டங்களிலே உன்னுடைய இடுக்கண்களிலே தேவன் நமக்கு கிருபையை தரப்போகிறார். నువ్వు ఎంత ఇరుకులో ఇబ్బందులో వెళ్ళినా దేవుడు నీకు కృప ఇవ్వబోతున్నాడు. எவ்வளவு இடுக்கண்கள் எவ்வளவு துன்பங்கள் இருந்தாலும் தேவன் உனக்கு கிருபை தரப்போகிறார். ఒకసారి తీర్మానం చేయండి. ஒரு முறை ప్రభువుని అడగండి. கர்த்தரை கேள். ఎవరు మౌనంగా ఉండవద్దు. யாரும் மௌனமாக இருக்க வேண்டாம். ప్రభువా, కష్టమును శ్రమల మార్గాల్లో నేను వెళ్ళాలి. கர்த்தாவே, நான் பாடுபடியாக சாதிபடியாக செல்ல வேண்டும். నాకు ఇక సుఖభోగముల జీవితం వద్దు ప్రభువా. எனக்கு சுகமான ஜீவியம் வேண்டாம் నాకు ఈ ஐயா. లోక సుఖము వద్దు ప్రభువా. இந்த உலகத்தின் சுகம் எனக்கு வேண்டாம் ஐயா. ఈ యొక్క లోక సుఖము నాకు వద్దు ప్రభువా. இந்த உலகத்தின் சுகம் எனக்கு வேண்டாம் ఈ ஐயா. యొక్క సుఖభోగాల జీవితం వద్దు ప్రభువా. ஆண்டவரே, சுகமான ஜீவியம் எனக்கு வேண்டாம் ఒకసారి ஐயா. తీర్మానం చేయండి. ஒரு முறை தீர்மானம் దేవుడు செய்யுங்கள். మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు. தேவன் உன்னை விடுதலையாக்க போகிறார். దేవుడు కృప ఇవ్వబోతున్నాడు. தேவனுக்கு கிருபை தருகிறார். ఎవరు మౌనంగా ఉండవద్దు. யாரும் மௌனமாக இருக்க வேண்டாம். హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవమే స్తోత్రం, స్తోత్రమయ్యా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. అప్పగించుకున్న వారిని దేవుడు అభిషేకింపబోతున్నాడు. ஒப்பு கொடுத்து தேவன் அபிஷேகிக்க போகிறார். ఇరుకైన దారిలో వెళ్లే వారికి దేవుడు కృపనివ్వబోతున్నాడు. இடுக்கமான பாதையில் இருக்கிறவருக்கு தேவன் கிருபை தர போகிறார். సకల మార్గముల వెళ్లే వారికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. பாதையில் வழியாய் செல்லுவதற்கு தேவன் கிருபை தர போகிறார். హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డబలబ షిబిడిబిగ డబలబ దుదబగ డబగ డబలబ దుదిబిగ డబలబ షిబా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. ఆశ్చర్యమే నీదు మార్గములయందు అనుదినం రోచితివే. ఆశ్చర్యమే నీదు మార్గములయందు అనుదినం రోచితివే. ఇరుకైన దారిలో సాగిపోవుటకు ఈ చితివే నీ కృపను. ఇరుకైన దారిలో సాగిపోవుటకు ఈ చితివే నీ కృపను. ఆశ్చర్యమే నీదు మార్గములయందు అనుదినం రోచితివే. ఆశ్చర్యమే నీదు మార్గములయందు ఇరుకైన దారిలో సాగిపోవుటకు ఈ చితివే నీ కృపను. ఈ చితివే నీ కృపను.
ఇరుకైన దారిలో సాగిపోవుటకు ఇచ్చితివే నీ కృపను. ఇరుకైన దారిలో సాగిపోవుటకు ఇచ్చితివే నీ కృపను. Praise the Lord. Hallelujah, hallelujah. దైవమే స్తోత్రుడా, స్తోత్రుడా. ప్రభు మన కూటమిని ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించదము. స్తోత్రుడా, స్తోత్రుడా. తీసుకొచ్చిన జనులందరూ కొరకై స్తోత్రించదము. స్తోత్రుడా. పాటల ద్వారా, అభిషేకం ద్వారా, సాక్ష్యము ద్వారా, వర్తమానము ద్వారా దేవుడు మన నూతన పరిచిన దయ కొరకై స్తోత్రించదము. స్తోత్రుడా, స్తోత్రుడా. ఒక్కొక్కరిని పరిశుద్ధపరిచిన రాకడ కొరకు సిద్ధపరిచినట్లుగా స్తోత్రించదము. స్తోత్రుడా, స్తోత్రుడా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించదము. స్తోత్రుడా, స్తోత్రుడా. ప్రార్థించు. పరిశుద్ధమైన మా దేవాయు కొరకు స్తోత్రం తండ్రి. గడిచిన నెల మమ్మల్ని కంటి పాపలే కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచిన ఆయన ఈ ఉదయ కాలం పునరుద్ధానం సంధానం చేరి నిన్ను ఆత్మతో సత్యముతో సేవించుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకే స్తోత్రం. ఆరాధనంతి మీరు భావించిన దయకి స్తోత్రం. మాకు ఇచ్చిన ఆశీర్వాదం కొరకు స్తోత్రం. మాకు ఇచ్చిన హెచ్చరికల వాకుల కొరకే స్తోత్రం తండ్రి. అంత్య దినముల సంఘముల ప్రభావ దేవుని కంటే సుఖ అనుభవం కలిగిన వారు అనేకులు కనపడుచున్నట్టుగా ఉదయకాలం ఇచ్చిన జీవితంలో స్తోత్రం. మేము కూడా కొన్ని సందర్భంలో మా యొక్క పిలుపు ఏర్పాటు మర్చిపోయి కొన్ని సందర్భంలో ప్రభావ నీకంటే సుఖ జీవితం కోరిన దినములు ఉన్నాయి ప్రభా. వాటిని మాకు క్షమించండి స్వామి. స్తోత్రం తండ్రి. మాకు విన్నానుసారం ప్రభావ దేవుని ప్రజలతో మోసే ఏ రీతిగా శ్రమపట్టు కోరినట్టు వల్ల మేము కూడా ప్రభావ శ్రమలు అనుభవించే మనసు మాకు దయచండి స్వామి. స్తోత్రం. క్రీస్తు శరీరం శ్రమపడకుండా కట్టి మనసు మీరు ఆయుధంగా ధరించుకొని చెప్పినట్లు స్వామి. శ్రమపడి మనసును ఆయుధంగా ధరించుకొని పరలోక రాజ్యంతో అనేక శ్రమలు అనుభవించి మీ రాజ్యంలో ప్రవేశించి భాగ్యం అందరికీ దయచండి స్వామి. స్తోత్రం. కూడిసిన ప్రతి బిడ్డలు మీరు ఆశ్రయించి ఈ నెలవంతి కృపలో కాచి కాపాడి భద్రపరచము. బిడ్డలకు రాకపోకల పనిపాట్ల ఉద్యోగస్తులు వ్యాపారంలో చేతి పనులన్నింటి మీరు ఆశ్రయించిన స్తోత్రం. ఏ ఏ కార్యం గురించి ఈ సంధానం మొరపెడుతున్నారు అవన్నీ వారు సఫలపరుచుతండి స్తోత్రం ప్రభావ. బిడ్డలు మీరు ఆశ్రయించిన స్తోత్రం తండ్రి. కొరతల పని మీరు క్షమించి ప్రభావ. మా యొక్క దోషములన్నీ మీరు హెంచినట్లయితే ప్రభావ మేము నిలబడలేము స్వామి. స్తోత్రం. కనికరంగల దేవుడు కనుక ప్రభావ ప్రతి వారు కొరతలు క్షమించి మీకు సారిపోగలిగినట్లు ప్రతి వారికి దివ్య స్వభావం తెచ్చారు స్వామి. స్తోత్రం. అధికంగా ప్రభావ మిమ్మల్ని ప్రేమించే భాగ్యం తెచ్చే ప్రభావం స్తోత్రం. అయినా స్వామి మీరు మమ్మల్ని ప్రేమించినారు కనుక ప్రభావం మీకండి ప్రభావ. అయినా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించాల్సిన బాధ్యత మాకుంది కనుక స్వామి. ఇక లోకంలో వాటిని ప్రేమించకుండా నిన్ను ప్రేమించి నీ కట్టెలని గైకొని జీవించి మీ వలె మారి మీరు ఆకలిగండి కృప దయచేయమని యేసు ప్రభు నామములు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికీ తోడైండను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ స్తోత్రం.